నమస్తే అమ్మా, మీకు ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అమ్మా, ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి చెప్పుకుందాం. తప్పనిసరిగానమ్మా. అసలు మామూలుగా మనం ఏంటంటే కనుక జనరల్గా అందరూ కూడా హ్యాపీ 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 న్యూ ఇయర్ అంటూ ఉంటారు కదా. అలాగే ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం అనేది మన ఆంగ్లేయుల పరిపాలన దగ్గర నుంచి ఈ సంవత్సరం కొత్త సంవత్సరం జనవరి 1 రోజున చేసుకోవడం అనేది, ఆ రోజు కొన్ని అలవాట్లు అంటే మంచి అలవాట్లు కానీ చెడ్డ అలవాట్లు వదులుకోవడం, మంచి అలవాట్లు అడాప్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉన్నటువంటి ప్రక్రియ. అయితే ఏంటంటే కనుక ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతోంది 2025 అనే ఒక ఆనందం, ఒక ఆలోచన, అంటే ఏమిటంటే కనుక తెలుసుకోవాలి అనే కుతూహలంతో ఉంటారు. మరి అలాంటప్పుడు మనం ఈ ద్వాదశ రాశుల వారికి చెప్పుకునే ముందు ఏదైనా సరే ఒక పని మొదలు పెడితే అది సంవత్సరం అంతా చేస్తాము అనేటటువంటి ఆలోచనతో జనవరి 1 కదా ఈ నిర్ణయం తీసేసుకుంటారని కొంతమంది కొన్ని అలవాట్ల నుంచి దూరం అవ్వాలనుకుంటారు. కొంతమంది ఏంటంటే కనుక కొన్ని మంచి పనులు చేపట్టాలి జనవరి 1 నుంచి, 1వ తారీఖు కదా అన్నీ కూడా నెంబర్ 1 అయిపోవాలి అనేటటువంటి ఉన్నత స్థితికి ఎదగాలని కొంతమంది అనుకుంటారు. ఇలా లోకో భిన్నో రుచి అంటాం కదా, అలాగే ద్వాదశ రాశుల వారు కూడా ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆశయాలు, ఎన్నెన్నో ఆలోచనలు సరికొత్త పందాలో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఆంగ్ల నూతన సంవత్సర 2025వ సంవత్సరం జనవరి 2025వ సంవత్సరం 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు 2025 వరకు ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధమైనటువంటి మంచి పనులు చేస్తారు, అదేవిధంగా ఏ విధంగా వాళ్ళు ముందుకు పెడతారు, ఇల్లు వగైరా అమర్చుకుంటారా, లేకపోతే ఏదైనా సరే మంచి కార్యక్రమాలు చేపడతారా, పదవి ఉన్నతి ఉంటుందా, ప్రమోషన్లు ఉన్నాయా, స్థాన చలనాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా చెప్పుకుందాం. వ్యాపారస్తులు ఇంకా అభివృద్ధిలోకి వస్తారా, ఆదాయ వనరులు పెరిగి రకరకాలైనటువంటి సామగ్రి ఏర్పరచుకోగలుగుతారా, ఈ విషయాలన్నీ కూడా మనము ఒక్కసారి ప్రస్తావించుకుందాం. మరి మీ అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో శ్రీమత్రే నమః. అమ్మ, ముందుగా ద్వాదశ రాశుల్లో మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది? తప్పనిసరిగా చెప్పుకుందామమ్మా. మేషరాశి వారికి అంటే కనుక విజయాల పరంపర ఉందా, లేకపోతే వాళ్ళకి ఆర్థిక లాభాలు బాగున్నాయా, ఏ విధంగా ఉండబోతున్నారనే విషయాన్ని చెప్పుకుందాం. మనం అశ్విని, భరణి, కృత్తిక, ప్రథమార్థం వీళ్ళందరికీ కూడా చెప్పాలంటే కనుక వీళ్ళకి తన పర అనేటటువంటి భేదభావాలు ఉండవు. అందువలన కూడా వీళ్ళన్నింటా కూడా ముందుకు పెడతారు. అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగ శుభాలు ఉన్నాయి ఈ సంవత్సరం. అంతేకాకుండా భూమి కొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి, అర్థమైందా. ఆ తర్వాత మంచి అవకాశాలు, శుభకార్యాలు, వివాహాలు కుదిరేటటువంటి వైనం మాఘమాసంలో కనపడుతుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక అంటే స్థానచలనం మీకు అనుకూలమైనటువంటి ప్లేస్కి మీకు ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి యోగాలు చూస్తేనేమో మార్చి నెలలో కనపడుతున్నాయి. అందువల్ల ఏ విధంగా చూసినా ఏతావాత ఉగాది ముందంతా కూడా అద్భుతాలు జరిగేటటువంటి యోగాలు చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొంచెం ఏప్రిల్ నెలకొస్తుల్లోకి కాస్త మోసగాళ్ళు మనకు పరిచయం అవుతారు. అంటే వాళ్ళు నమ్మించి, అంటే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు చెప్పినవి మనం నమ్మేస్తాం. అవి ఎంత తీయగా ఉంటాయంటే మనం చెప్పలేమంట. అవతలి వాళ్ళని అంచనా వేసుకోలేక ఈ మోసానికి మనం గురయ్యేటటువంటి ప్రస్తావన కనపడుతుంది. ఏప్రిల్ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత కొంచెం అభద్రతా భావం కూడా వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. నేను చేయగలనా లేదా, అయ్యో నేనేంటి ఇలా మోసపోయాను, లేకపోతే వాళ్ళ అబద్ధాలు చెప్తే నేను నమ్మేశానేంటి అని అనుకుంటారు. కానీ కృషితో నాస్తి దుర్భిక్షం అంటాం కదా, కృషి చేయండి, డెఫినెట్గా మీరు విజయవంతంగా ముందుకు సాగిపోతారు. తర్వాత విషయానికి ఏంటంటే కనుక ఈ ట్రాన్స్ఫర్లు మే కాదు జూన్లో కూడా వీళ్ళకి, అంటే ఏప్రిల్ జూన్లో కూడా రెండు విధాలుగా కూడా ట్రాన్స్ఫర్స్ కనపడుతున్నాయి. కానీ కొంచెం ఆర్థికం ప్లస్ ఆరోగ్యం కాస్త కొంచెం చూసుకొని ముందు అడుగేస్తే కనుక చాలా బాగానే ముందుకు పెడతారు. కానీ ఏం చేస్తారంటే వీళ్ళు సాహసం చేయరా డింబక అన్నట్టుగా సాహసాలకి వెళితే కనుక కొంచెం జూన్ జూలైలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సాహసాలు వద్దు.
అదేవిధంగా వృత్తి ఉద్యోగాలందు కూడా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా సాధిస్తారు. వృత్తుల్లో బాగా పైకి ఎదుగుతారు. అందువల్ల విజయవంతం బంగారు మాట అంటాం కదా, ఆ విధంగా బంగారు బాటలోనే ముందుకు సాగుతారు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఆశించినవి పొందడమే కాకుండా స్వయం నిర్ణయాలు బాగా పనికొస్తాయి. మీరు ఎవరో చెప్పారు ఏదో అనేసి మీరు ముందుకు పెడితే అది అంత కలిసి రాకపోవచ్చు. మీరు సొంతంగా మీరు ఆలోచిస్తారు కదా, ఆలోచించి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఎక్సలెంట్గా ముందుకు పెడతారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే కనుక ఆ విధంగా మీరు ఆ నిర్ణయాలు ఆ విధంగా తీసుకుంటే జూలై నెలలో చాలా బాగుంటుంది. ఇక ఆగస్టు ఆదాయం బాగుంది, నమ్మకంగా ఉన్నటువంటి అంటే నమ్మకం, గౌరవం మీ 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 పట్ల మీరు చేసే పనుల పట్ల వృత్తుల్లో ఉన్నారనుకోండి, ఉద్యోగాల్లో ఉన్నారనుకోండి, పై అధికారులకి ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ పెరుగుతుంది అనమాట. తర్వాత ఏంటంటే ఇంటా బయట కూడా గౌరవం పెరుగుతుంది. దాంతో శుభకార్యాల విషయంలోనే అన్నింటా కూడా ముందడుగు వేస్తారు. ఆ తర్వాత చూస్తే ఇక మనకి కొన్ని నెలల్లో కొన్ని టెన్షన్స్ పడాల్సి ఉంటుంది. సెప్టెంబర్ మాసం కాస్తంత డల్, కొంచెం చిరాకు పరాకు, అంటే మన పని అయిపోతుంది అనుకోండి, బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతాం. తర్వాత ఇంటా బయట ఖర్చులు పెరిగిపోయాయి అనుకోండి, ఇంట్లో వాళ్ళు ఖర్చు పెట్టేసి బయట మనకు ఖర్చులు ఎక్కువైపోయి అప్పుడు ఆదాయం తగ్గితే మనకి చిరాకులు పరాకులు వస్తాయి. అది సెప్టెంబర్ మాసంలో వీళ్ళు ఆ పరీక్షకి ఎదుర్కొనే స్థితి కనపడుతుంది. ఇక అయితే ఏమిటంటే కనుక అక్టోబర్ వస్తుల్లోకి కొంచెం ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోకుండా ఉంటే పెళ్లి సంబంధాలు కుదురుతాయి. అర్థమైందా? పెళ్లి సంబంధాల విషయంలో ఎలా ఉంటుందంటే మనం డైరెక్ట్గా ఎదురుండా కూర్చొని మాట్లాడకూడదు. ఎప్పుడైనా సరే మన పెద్దవాళ్ళను, శ్రేయోభిలాషులను, ముఖ్యమైన వాళ్ళను ముందు పెట్టినట్లయితే కనుక కొన్ని మొహమాటానికి మనం ఒప్పుకొని ఆ తర్వాత విచారించాల్సి వస్తుంది ఖర్చులకి. అందువలన కొన్ని విషయాల్లో మీరు వెనక ఉండి ముందుకు నడిపిస్తే అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక కొంచెం మనకి కార్తీక మాసం వస్తుల్లోకి ఇంటా బయట కూడా కాస్త అంటే నువ్వు చేసి పెడతానన్నావు, ఇది చేయలేదు అని ఇంట్లో వాళ్ళు అనొచ్చు, బయట వాళ్ళు అనొచ్చు, చుట్టాలు అనొచ్చు, మిత్రులు అనొచ్చు, కొంచెం నిష్ఠూరాల పాలయ్యేటటువంటి అవకాశం కనపడుతుంది. సరే అయితే ఫోన్లే ఇంకా బాగానే ఉంది, నేను డిసిప్లిన్గా ఉండాలి, నా డ్యూటీ ఈజ్ గాడ్ అనుకుని డిసిప్లిన్గా మీరు ముందుకు పెడితే కనుక ఈ అనేవాళ్ళు అందరి నోళ్ళు మూతపడిపోతాయి. అందువలన కొంచెం మీ యొక్క ఎక్కువ ఎదుటి వాళ్ళకి బోల్డ్గా ఉండి చనువులు ఇవ్వకుండా ఉంటే మనల్ని అనేవాళ్ళు తగ్గిపోతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్లయితే కనుక ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా ఉండడం. తర్వాత మేషరాశి వారికి ఈ యొక్క సూర్యభగవానుడు ఎప్పుడు కూడా ఉచ్చలోనే ఉంటాడు కాబట్టి ఆయనకి ఇష్టమైన రాశి కాబట్టి వీళ్ళు సూర్య నమస్కారాలు లాంటివి రోజు చేసుకోవడం కూడా ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్తు, అది ఆ విధంగా పనికొస్తూ ఉంటుంది. ఇక చూసినట్లయితే కనుక డిసెంబర్లోకి వస్తుల్లోకి స్వయం నిర్ణయాలు ఎక్సలెంట్గా పనికొస్తుంది. కుటుంబంలో ఇంట బయట అంతా కూడా బ్రహ్మాండంగా గౌరవాలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక మీకు తిరిగే లేదు అని సంవత్సరాంతంలో అద్భుతాలే జరుగుతాయి. అందువల్ల శుభయోగాలు, ఆరోగ్యంలో మంచి మార్పులు అన్నీ కూడా డిసెంబర్ మాసానికి ఉంటాయి. ఇప్పుడు మనం ఏ ఏ నెలల్లో కొంచెం అటు ఇటుగా ఉన్నాయన్నది చెప్పుకోవాలంటే కనుక ఏప్రిల్ మాసం కొంచెం బీ కేర్ఫుల్. ఆ తర్వాత చూసినట్లయితే కనుక సెప్టెంబర్ నెల కొంచెం తలకాయ నొప్పులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నవంబర్ నెల, ఆ తర్వాత అక్టోబర్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి చాలు. అంత క్రితం చూసినట్లయితే కనుక మనకి కొంచెం కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక ఏప్రిల్ మాసం 4 నెలలు ఉంటే కనుక మీ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే పూల బాటలా ఉంటుంది. మరి మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా పాటించవలసిన పరిహారాలు ఏంటమ్మా? పరిహారాలు చూసినట్లయితే కనుక శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని శ్రీరామ రక్ష స్తోత్రం కానీ విష్ణు సహస్రనామం కానీ రోజు చేసుకోవడం కానీ వినడం కానీ శ్రీరామ అనేది రాయడం మొదలెడితే ఇవన్నీ కూడా అడ్డంకులే ఉండవమ్మా. అసలు వీళ్ళకి చాలా తక్కువే ఉంది. 2-3 నెలలు కొంచెం ఇబ్బంది పడతారు. అయితే ఏమిటంటే కనుక నిత్యం ఎప్పుడైతే పారాయణ చేసి బుధవారం పూట గోమాతను సేవించి ఆ ఆకుపచ్చని కూరగాయలతో గోమాతకి ఆహారం తినిపించి పచ్చపిసలు తినిపిస్తే అద్భుతాలు జరుగుతాయి వీళ్ళకి. అంటే ఇంటా బయట ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు తప్పనిసరిగా విజయకేతనం ఎగరేస్తారు. నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగాలు వస్తాయి, విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటారు, విదేశీయాన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా? వృషభ రాశిలో ఉన్నటువంటి
కృత్తిక 2, 3, 4 పదాలు. ఆ తర్వాత చూసినట్లయితే రోహిణి నక్షత్రం, మృగశిర ప్రథమ, ద్వితీయ. ఏ విధంగా ఉండబోతుందనే విషయం చెప్పుకునే ముందు వృషభ రాశి వారికి మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. తర్వాత మీరు మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అన్నారు దక్షిణామూర్తి స్తోత్రంలో. అందువల్ల మౌనంగా ఉంటే అన్ని విధాల కాలం కలిసి వస్తుంది. ముఖ్యంగా జనవరి నెలలో కొత్త సంవత్సరం కదా అని బోల్డ్గా ఉండి హుషారు ఎక్కువయ్యి ఉన్న విషయాలు లేని విషయాలు షేర్ చేసుకోకండి. కాస్త మౌనంగా ఉండడం, దానికి పెద్ద పీట వేయండి మౌనానికి, చాలా బాగుంటుంది కొత్త సంవత్సరంలో. ఓకేనా? ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి కొన్ని విషయాల్లో కొంతమంది మన వలన మనతోని మంచిగా ఉన్నట్లుగా ఉంటారు. కానీ ఏంటంటే కొన్ని విషయాల్లో మనల్ని తొందర పెడితే యంత్రాల దగ్గర పనిచేసే కార్మిక సోదరులు కానీ, లేకపోతే వ్యవసాయం పనిముట్ల వల్ల కానీ, ఆ తర్వాత వ్యవసాయదారులు, వాహనాలు నడిపేటటువంటి డ్రైవర్ సోదరులు కానీ, బళ్ళు నడిపేటటువంటి వాళ్ళు మామూలుగా ద్విచక్ర, అదేవిధంగా 4 చక్రాలు అలా కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెం ఏదైనా యాక్సిడెంట్ జరిగేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. బీ కేర్ఫుల్ జనవరి మాసం. తర్వాత ఏంటంటే మాటలు కూడానండి తీయగా మాట్లాడటం నేర్చుకోండి మరి, లేకపోతే ఎలా? లౌకికంగా మాట్లాడితే మాఘమాసం అంతా మీరు చెప్పినట్టుగా వింటారు అవతల వాళ్ళు. శుభకార్యాలు కూడా కుదిరేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా సరే, తర్వాత చూసినట్లయితే కనుక మార్చి మాసానికి వస్తువుల్లోకి ఏం చేస్తారంటే వీళ్ళు భాగస్వామి వ్యాపారాలు మొదలు పెడతారు. అది కూడా బాగానే ఉంటుంది. పట్టుదల, మీ పట్టుదలే మీకు శ్రీరామ రక్ష. అందువల్ల అంటే కనుక కర్తవ్యం దైవమాన్నికం అనుకుంటే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. అది ఉంది కాబట్టి ఎక్సలెంట్గా ముందుకు పెడతారు. అదేవిధంగా సంఘంలో కూడా పలుకుబడి పెరిగి ఏప్రిల్ మాసంలో అన్ని రంగాల్లో విజృంభిస్తారు. విజయ నికేతనం అంటాం కదా, విజయకేతనం ఎగరేసేస్తారు. ఇహ మే మాసానికి వస్తుల్లోకి వివాహాది విషయాలలో కూడా మీ మాటే చెల్లుబాటు. జనవరి ఒక్కటేనండి కొంచెం జాగ్రత్త, తర్వాత అంతా కూడా వడ్డించిన విస్తరలాగే కనపడుతోంది. శుభయోగాలే కనపడుతున్నాయి. తర్వాత చూసినట్లయితే కనుక నూతన వ్యాపారాలు ప్రారంభించడమే కాకుండా ఉద్యోగాలందు కూడా అభివృద్ధి అంటే ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మీ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి జూన్ మాసంలో ప్రమోషన్స్. ఆ తర్వాత చూసినట్లయితే కనుక భూమి లేదా కొన్ని వాహనాలు కానీ, లేదా వస్తువులు కానీ, లేదా నగలు కానీ కొనేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగా అంటే ఏంటి, మనం ఆర్థికంగా బాగున్నాము అని అర్థం అనమాట. ఆ తర్వాత చూసినట్లయితే ఇంటా బయట గుర్తింపు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలించడం, ఇవన్నీ కూడా చక్కగా మనకి మాఘమాసం నుంచి కొంచెం చూస్తున్నట్లయితే కనుక కాస్త అభివృద్ధి చూడాలంటే కనుక. ఆగస్టు నెల వస్తులోకి ఆర్థిక అభివృద్ధి బాగుంది. సంతాన అభివృద్ధి అంటే పిల్లలు కడుపుతో ఉంది పెళ్ళం, సపోజ్ పిల్లలు పుడతారు. అదేవిధంగా సంతానం యుఎస్ఏ వెళదాం అనుకుంటారు, వెళ్ళిపోతారు. అలాగా అభివృద్ధి కనపడుతోంది. అదేవిధంగా వ్యాపారంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అన్ని విధాలా బాగుందని చెప్పొచ్చు వీళ్ళందరికీ. అంటే ఏంటంటే కనుక యథావత మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే కనుక సాధారణంగా ఏమంటూ ఉంటాం అంటే అందరికీ అన్ని నక్షత్రాల వాళ్ళకి అంటూ ఉంటాం కదా, కానీ ఏంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఆ తర్వాత చూసినట్లయితే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కూడా వీళ్ళు సాధిస్తారు. అది చూసినట్లయితే ఆగస్టు మాసంలో. ఇక ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థికంగా కానీ అన్ని విధాల న్యూ ప్లేస్మెంట్స్ వస్తాయి. అంటే నూతనంగా కొత్త ఉద్యోగాల్లో ఎక్కడం, ఆ తర్వాత హైక్ రావడం, ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో దానికి మారాలి అని అనుకోవడం, దానికి కూడా బంధుమిత్రుల సహకారం కూడా వీళ్ళకి లాభించి అన్ని రంగాల్లోని కూడా కాస్త ముందడుగు. అంటే సంవత్సరం అసలు పరీక్షలు తక్కువగానే ఉన్నట్టున్నాయి వృషభ రాశి వారికి, చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక అక్టోబర్ మాసంలో మాత్రం ఖర్చులు గట్టిగా ఉంటాయండి. అందువల్ల అక్టోబర్ నెలలో మాత్రం కొన్ని పనులు కాస్త నిదానమే ప్రధానము. లాగి 4 సార్లు తిరిగితేనే కానీ ఆ పనులు అవ్వవు అక్టోబర్ మాసానికి వస్తే. వాహనాలు యంత్రాలు కొంటారు కానీ కుటుంబంలో సర్దుబాటు ధోరణి కావాలి.
ఎవరైనా సరే వాళ్ళ అవతల వాళ్ళు ఎడ్డమంటే మనం తెడ్డమంటే ఇద్దరు కుట్టుకోవాలి. అందుకని ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే భార్యాభర్తల మధ్య కొంచెం ఏదైనా సరే మాట పట్టింపులు వచ్చినా సర్దుకుంటే సరిపోతుంది. అర్హత లేని వారిని అందులో ఎక్కించే కార్యక్రమం కార్తీక మాసంలో మొదలెడతారు మీరు. అందుకని జాగ్రత్తగా ఉండండి. అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తే మునపటి గుణమేళమాను వినరా సుమతి అన్నాడు. ఆ విషయం జరగబోతోంది నవంబర్ నెలలో. కాస్త బీ కేర్ఫుల్ బ్రదర్, మరి చూసుకోండి. ఆ తర్వాత అంకిత భావం చాలా కావాలి ఏదైనా సరే, అంతే కదండి. డెడికేషన్, డిటర్మినేషన్, ఆ డ్యూటీ, డిసిప్లిన్ ఇవన్నీ ఉంటే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగలుగుతాం. తర్వాత ఏంటంటే డిసెంబర్ నెలకొస్తుల్లోకి యంత్రాల దగ్గర పనిచేసే కార్మిక సోదరులు అయి ఉండొచ్చు, వాహనాలు నడిపే వాళ్ళు అయి ఉండొచ్చు, ఓన్ వాహనం అయినా సరే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంజరీలు జరిగేటటువంటి ప్రమాదం ఉంది. కొత్త సంవత్సరం వస్తుల్లోకి మళ్ళీ ఏం పెట్టుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంచెం నిదానంగా తొందరగా బయలుదేరండి, సేఫ్గా చేరండి, అద్భుతమైనటువంటి ఆనందాలు పొందుతారు. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీకు తిరుగులేదు. నూతన ఆంగ్ల సంవత్సరంలో ఫస్ట్ ఒక మాసం 2 మాసాలకు వస్తే అటు ఇటుగా ఉన్న అంతా బ్రతుకంతా కూడా పూల బాటే 2025. ఆ విషయం చెప్పుకోవచ్చు. అమ్మ, అలాగే వృషభ రాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏమన్నా ఉన్నాయా? వృషభ రాశి వారు చూసినట్లయితే కనుక మనకి కొన్ని విషయాల్లో వీళ్ళు ఏంటంటే దుందుడుకుగా ముందుకు వెళ్లకుండా ఓం దుమ్ దుర్గాయ నమః, కాత్యాయనాయ విద్మహే, కన్యాకుమార ధీమహి, తన్నో దుర్గే ప్రచోదయాత్ అని అమ్మవారికి దగ్గర కొంచెం 5 చిటికెలు కుంకుమ వేసి ఆ అమ్మవారిని పూజించి మనం బయటకు పెడితే ఇంటా గెలుస్తాము, రచ్చా గెలుస్తాము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. శుక్రవారం పూట అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేయించండి. మంగళవారం పూట అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పిస్తూ ఉండండి. వీలైనప్పుడు, రోజు కాదు, వీలైనప్పుడు చేస్తూ ఉండండి. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా అమ్మవారికి సమర్పించిన రోజు అన్నదానం తప్పనిసరిగా చేయండి. ఒక్కడికైనా ఫుల్గా భోజనం పెట్టండి. అమ్మ, మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది? 2025 సంవత్సరం మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర 3-4 పాదాలు, ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం, ఆ తదుపరి చూసినట్లయితే కనుక మనకి పునర్వసు రాములవారి నక్షత్రం, ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని మనం ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా జనవరి మాసానికి వస్తుల్లోకి ఏం చేస్తారంటే కనుక మౌనంగా మన కర్తవ్యం దైవమాన్నికం అన్నట్టుగా ఉంటే ఈ కొత్త సంవత్సరంలో మీకు కలిసి వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వ్యాపారం అయి ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ రంగం అయి ఉండొచ్చు, ఏదైనా సరే ఆదాయ వ్యయాలు బేరీజులు వేసుకుంటూ ఖర్చు పెట్టండి. ఒక తక్కడోటి పెట్టుకొని చూచుకుంటూ ఖర్చు పెట్టండి. ఏం పర్వాలేదు, మొహమాటం ఏం లేదు ఈ విషయంలో. ఎందుకంటే మనము ఇప్పుడు ఆదాయమేమో ఒక పావలా వస్తుంది, మన ఖర్చులు చూస్తే రూపాయన్నర ఉంటే ఎట్లా అంటే పావలా అంటే అర్థం కాకపోవచ్చు, 25 NP. మన ఖర్చులు చూస్తేనేమో 1.5 రూపీ ఉంటే ఎట్లా మరి? అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి జనవరి మాసంలో. జనవరి మాసం అంటేనే మనం చేతి నిండా అలా పట్టుకుని అలా విరజిమ్ముతాం కాబట్టి కాస్త ఆ విషయంలో ఉంటే కనుక బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ అవతలి వాళ్ళని మనం అడిగేటటువంటి స్థితిగతులు మనకి వద్దు. అందువల్ల టెన్షన్ పడకండి, టెన్షన్ తీసుకోకండి, బీపీలు పెంచుకోకండి, ప్రశాంతంగా ఉండండి. అది జనవరి మాసంలో. ఇంకా చూసినట్లయితే కనుక మాఘమాసం వస్తుల్లోకి ఏం చేస్తారంటే వీళ్ళు పెద్ద మనిషి పాత్ర వేసుకుంటారు, భుజం మీద కండువా వేసుకుని నేను పెద్ద మనిషిని అన్నట్టు. దాని వలన మీరు ఇరుకున పడతారు. అందుకని బీ కేర్ఫుల్. మాఘమాసంలో పెళ్లి సంబంధాల విషయం కానీ, ఏదైనా కొనడాలు అమ్మకాల విషయంలో కానీ, మధ్యలో సంతకాలు పెట్టడాలు, ఒప్పందాల మీద నేను హామీ అలాంటివి ఏం చెప్పబాకండి దయచేసి. అది వద్దు మనకి, ఓకేనా? దాని తర్వాత చూసినట్లయితే కనుక కాస్తంత పట్టుదలతోటే ముందుకు వెళ్ళాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక కొంచెం కార్యాల మీద మీ సొంత కార్యాల మీద, మీరు చేసేటటువంటి వృత్తుల మీద, ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద, సినీ టీవీ కళాకారులు అయితే వాళ్ళు చేసేటటువంటి ఆ పాత్రల మీద మంచి డెడికేషన్ పెట్టినట్లయితే మీరు సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక చిన్నగా మనకి ఏదైనా కలిసి వస్తుంది అనుకోండి, మరి ఎక్కువ ఆనందపడిపోయి 10 మందికి షేర్ చేయకుండా కాస్త గుప్పుడు మూసినట్టుగా ఉండండి. అద్భుతంగా మీరు ముందుకు పడతారు. ఎందుకంటే దిష్టి నరఘోష అనేది ఉంటుంది. అందువల్ల దాని వైపు చూడకండి, ఎవరికి చెప్పబాకండి. ఎందుకు ఇంట్లో వాళ్ళకి కూడా ఎంతవరకు అవసరం అంతవరకు ఏం పర్వాలేదంటే మీరు 10 రూపాయలు అక్కడ పెడితే 100 రూపాయలు ఖర్చు తీసుకొస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఇక ఏప్రిల్ మాసానికి వస్తుల్లోకి
వాహనాలు విషయంలో కొంచెం అవరోధాలు ఉండేటటువంటి అవకాశం కనపడుతోంది నడిపేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ప్రయాణంలో కొంచెం అది మిస్యూజ్ జరగడం కానీ, అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క స్వయం నిర్ణయాలే మీకు కలిసి వస్తాయి, అది బాగా గుర్తుపెట్టుకోండి. పై అధికారులు ఏదైనా పని అప్పు చెప్తారు, మనవాడే కదా అని మన పక్క సాటి ఉద్యోగికి చెప్పారనుకోండి, అతను చేయకుండా నాకు అప్పచెప్పాడు అని ఇంకొంచెం మసాలా కారాలు చల్లి వాళ్ళకి ఇస్తారు. అప్పుడు మనం ఏంటంటే బదనాం అవుతాం. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ మాసంలో మే నెలకు వస్తుల్లో కూడా కొంచెం గొడవ అంటే వాగ్వివాదాలకి, ఇది కాదు ఇది నాకు తెలుసు అని అనే వాదనలకు వెళ్తే కనుక మనం మరలా మధ్యలో చిక్కుపోతాము. వాదనలకి పోకండి. తర్వాత ఏంటంటే కనుక వివాహాది శుభకార్యాలు చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకు అవటం లేదు? వాళ్ళ ఇంట్లో టక్కన కుదిరిపోయింది, వీళ్ళ ఇంట్లో అయిపోయింది, నిన్నగాక మొన్న పుట్టిన అమ్మాయికి అప్పుడే కుదిరిపోయింది, మన పిల్లకి కుదరట్లా, మన పిల్లాడికి కుదరట్లా, అలాంటి టెన్షన్స్ తీసుకుంటారు. మీరు చాలా పట్టుదలగా ఉండి చాలా కరెక్ట్గా మాట్లాడుకుని వెళ్ళినట్లయితే వివాహాది శుభకార్యాలు మే నెలలో కుదురుతాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్లయితే కనుక కుటుంబంలో మాత్రం అండి ఆప్యాయతలు ఎక్సలెంట్గా ఉంటాయండి. మీ కుటుంబంలో వ్యక్తులందరూ కూడా ఏకవాక్య పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే కనుక కొంచెం అన్నదమ్ములు మీకు కుటుంబంలో మీరు పంచుకునేటటువంటి కార్యక్రమాలు కనపడుతున్నాయి. అంటే ఆస్తుల విషయం, ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా జరిగే విషయాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగాలు ఓకే, పర్వాలేదు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక నూతన వ్యాపారాలు ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ప్రారంభించే అవకాశం కనపడుతుంది. వ్యాపారస్తులారా ఇప్పటి నుంచే ప్లాన్ చేసేసుకోండి. ఆ తర్వాత సెప్టెంబర్కి వస్తుల్లోకి పోటీ పరీక్షలు ఎవరైతే రాశారో విద్యార్థులు బ్రహ్మాండమైన విజయం సాధిస్తారు. ఆ తర్వాత చూసినట్లయితే ఆర్థికంగా కొంచెం ముందు చూపుతో ఖర్చు పెట్టడం అనేది చెప్పదగిన సూచన. సంతానంలో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం కనపడుతుంది. అక్టోబర్ నెలలో కాచుకోండి, మీ పిల్లలకు ఉద్యోగం ఖాయం. నవంబర్ వస్తుల్లోకి చూసినట్లయితే కనుక వివాహం కుదరడమే కాదు, వృత్తి ఉద్యోగాలందును కూడా మీరు ముందడుగు వేస్తారు. అంటే మెప్పు అంటే కీర్తి, ప్రతిష్ట, గౌరవం ఇవన్నీ కూడా పెరుగుతాయి. డిసెంబర్కి వస్తుల్లోకి నాకు చేస్తానని చెప్పావు, నువ్వు ఎందుకు చేయలా? నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు మాట నిలబెట్టుకోవాలా, అలాంటి విమర్శలు కనపడుతున్నాయి. ముందు అందరికీ సంతోషంగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా మాటలు ఇచ్చేయకండి, జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి, ఓకేనా? తర్వాత శుభకార్యాలు కుదిరిన శుభకార్యాలని పూర్తి చేయడానికి కొంచెం ఎక్కడొక్కడ మనము రుణ తీసుకునేటటువంటి అవకాశం కనపడుతుంది. డిసెంబర్ మాసస్తులకి పెళ్లి చేస్తున్నాం, ఏముంది కొద్దో గొప్ప సర్దుకుంటాం అని అనుకొని ముందుకెళ్ళండి, కానీ అధైర్యపడకండి. వివాహాలు చేయగలుగుతున్నాం అంతే. కొత్త సంవత్సరంలో వస్తుల్లోకి మీ ఇంట్లో పెళ్ళి అయిపోతుంది, ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి. మిథున రాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటమ్మా? మిథున రాశి వారు పాటించాల్సిన పరిహారాలు చూసినట్లయితే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అని నవగ్రహ స్తోత్రం రోజు చదువుకోవాలి. 9 సార్లు కనీసం శనివారం పూట వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకుని ఓం సం శనిచ్చరాయ నమః అనేటటువంటి నామాన్ని చేసుకుని వెనక్కి వచ్చేసినట్లయితే శని భగవానుడు కూడా సంతోషిస్తాడు. ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణాలు చేసుకోవడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, విష్ణు సహస్రనామం వినడం ఈ సంవత్సరం అంతా చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది. తర్వాత అప్పాలదండ హనుమంతుడికి వేస్తే ఇంకా పొంగిపోతాడు ఆయన మహానుభావుడు. ఆ శనివారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. ఈ వారం మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటే ఒక నామం, అదేమిటంటే కనుక ఓం అంటే మనం ఏంటంటే ఆ ఓంకారాన్ని మీరు ప్రతిరోజు కూడా 21 టైమ్స్ చేసుకోవడం. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓంకారాన్ని ఆరాధించండి, ఆరాధిస్తే అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో. ఓంకారాన్ని తప్పనిసరిగా ఆరాధించండి. ఓం శ్రీ మాత్రే నమః. వీలైనప్పుడల్లా దానం చేస్తూ ఉండండి భోజనం. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది? ఓం శ్రీమాత్రే నమః. కర్కాటకంలో ఉన్నటువంటి పునర్వసు 4వ పాదం. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి పునర్వసు తదుపరి ఆశ్లేష నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఇవన్నీ కర్కాటకంకే వస్తాయి. ఆ పునర్వసు 4వ పాదం తర్వాత ఆశ్లేష, ఆ తర్వాత పుష్యమి నక్షత్రం వస్తాయి. కాబట్టి పుష్యమి వారు మధ్యలో ఉంటారు, ఆశ్లేష చివరికి ఉంటుంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే కనుక కొంచెం జలతత్వపు రాశి.
గమ్మును కరిగిపోతారు పాపం. ఓకే. అందువల్ల అష్టమంలో ఉన్న శని భగవానుడి వల్ల ఆల్రెడీ కాస్తంత అష్టమ శని వల్ల ఇరుకును పడే ఉన్నారు. సరే, ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే కనుక జనవరి మాసానికి వస్తుల్లోకి 2025 అన్ని వ్యవహారాల్లోనే కూడా వీళ్ళు ముందంజ వేస్తారు. అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి స్థితి వేరు, ఇహ నుంచి చూసుకోండి మా పని ఏమిటనుకుంటున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా, లేదు లేదు అనేసి బలం అంతా కూడా తీసుకొని ముందంజ వేస్తారు. ఆ తర్వాత చిన్న తరహా సౌఖ్యాలు ఇదివరకటి కన్నా కూడా అమ్మయ్య కింద సంవత్సరం కంటే సంవత్సరం స్టార్టింగే బాగుందే అనే ఆలోచన చేస్తారు. ఆ తర్వాత చూస్తున్నట్లయితే కనుక బంధుమిత్రులు కూడా మంచి సహాయం అందిస్తారు వీళ్ళకి. తర్వాత చూసినట్లయితే కనుక మాఘమాసానికి వస్తుల్లోకి ఏ విషయంలోని కూడా మీరు పెద్ద మనిషి పాత్రలు వేయకుండా ఉంటే అన్ని విధాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవరో వస్తారు, వచ్చి అరే అబ్బాయి నువ్వు తెలుసు కదా బాగానే, నువ్వే చెప్పు, మధ్యవర్తిగా నువ్వే ఉండు, ఏముంది అంటే కనుక వెళ్ళి మరి చిక్కుల్లో పడతాము. అందుకని కాస్త అలాంటి విషయాల్లో నాకు పెద్దగా మాట్లాడటం రాదనో లేకపోతే ఏదో వంక పెట్టండి, మీ పెద్దవాళ్ళని ఎవరన్నా ఉన్నవాళ్ళని వాళ్ళని తీసుకెళ్ళమని, అలా ఏదైనా తప్పించుకు తిరిగేవాడు ధన్యుడు స్మృతి, అది పాటించండి. తర్వాత చూసినట్లయితే కనుక నూతన పనులకి శ్రీకారం చుడతారు. మాఘమాసం వచ్చేసింది, చక్కగా కొత్త పనులు ఏమన్నా చేసుకోవాలి, పెళ్లి సంబంధాలు అయ్యుండొచ్చు, ఇల్లు అయ్యుండొచ్చు, లేకపోతే ఏదైనా వ్యవహారాలు అయ్యుండొచ్చు, కొత్త వ్యాపారాలు అయ్యుండొచ్చు. ఇహ ఏప్రిల్ నెలకు వస్తుల్లోకి వృత్తి ఉద్యోగాల్లో కూడా పదోన్నతులు ఉంటాయి. అంటే వృత్తుల్లో ఇంకా లాభాలు గడించడం, వ్యాపారంలో అభివృద్ధి, అదేవిధంగా సినీ టీవీ కళాకారులు అయితే వాళ్ళు కూడా అభివృద్ధి పదంలో వెళ్ళడం, అలా మొత్తం మీడియా రంగంలో ఉన్న వాళ్ళు కూడా పాత్రికేయ సోదరులందరూ కూడా బాగుంటారు. తర్వాత చూసినట్లయితే కనుక ఎప్పటికీ ఒకటే మాట ఏంటంటే ఇతరుల విషయాలకు వెళ్ళకండి వెళ్ళకండి వెళ్ళకండి. ఈ సంవత్సరం బాగా గుర్తుపెట్టుకోండి విషయం. మళ్ళీ మే నెలలో కూడా ఇదే కనపడుతుంది, జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయం ఏంటంటే ప్రయత్నాలు బాగా మీరు గట్టిగా చేస్తే మీరు ఎక్సలెంట్గా ముందుకెడతారండి. మీ ప్రయత్నం ఏంటంటే మనము ఎప్పుడు కూడా అంటూ ఉంటాం కదా, యత్న ప్రయత్నములు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము అని. ఆ జయాపజయాలు దైవానికి అంకితం చేసి మీరు దైవనామ స్మరణతో ముందుకు పెడితే మీకు విజయం తప్పక సిద్ధిస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత వ్యాపారాల ముందు మనకి బాగా తెలిసిన వాడే కదా అని మొన్న బాకీ పట్టుకెళ్ళాడు, ఆ బాకీ అట్లాగే ఉంది, మళ్ళీ కొత్త బాకీ కూడా మళ్ళీ ఇచ్చేస్తే ఇది ఇవ్వడు అది ఇవ్వడు, మనం నష్టపోతాం. ఆ విషయంలో జూన్ జూలై నెలల్లో ఆ విధంగా నష్టపోయే పరిచేటటువంటి వ్యక్తులు మనకి ఎదురయ్యేటటువంటి స్థితిగతులు కనపడుతున్నాయి, జాగ్రత్త. తర్వాత చూసినట్లయితే కనుక క్రయ విక్రయాలు మాత్రం రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు జూలై నెలలో జెండా ఎగరేస్తారు, ఎక్సలెంట్, మంచిగా ఫలిస్తాయి మీకు. అదేవిధంగా ఆరోగ్యం బాగుంది, ఆర్థికం బాగుంది. ఇక ఆగస్టు నెలలోకి చేతిలో డబ్బుకు లోటు ఉండదు. ఇంకంతకన్నా ఏం కావాలి, ధనమూల మీద జగత్. అందువల్ల దానికి తిరుగులేదు. వ్యాపారంలో ముందు రాని బాకీలు ఇంకా పెరగకుండా చూసుకోండి. మొహమాటానికి వెళ్ళి వీళ్ళు బాగా పట్టుకెడుతున్నారు, వచ్చినప్పుడల్లా 10,000 కొంటున్నారు, అందుకని ఇంకో 10,000 కదా అని ఇచ్చేద్దాం అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లు లెక్క. జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. తర్వాత శ్రమ పట్టుదల. ఒక రోజు లేట్ అయినా సరే శ్రమ ఉండి శ్రమ ఏవ జయతే అనే కాన్సెప్ట్ గోడ మీద రాసుకుంటే ఒక రోజు లేట్ అయినా మీరు విజయం సాధిస్తారు. ఓకే. ఇక మామూలుగా అక్టోబర్కి వస్తువులకి భూమి గృహాలకి ఏదైనా సరే లావాదేవీలు ఉంటాయి కదా, కోర్టు లావాదేవీలు ఉండొచ్చు, పెద్ద మనుషుల్లో ఉండొచ్చు, అలాంటి వాటిల్లో కొంచెం ఆ విషయాలు నిర్వహించాల్సిన స్థితి ఏర్పడుతుంది. అందువల్ల ముందు నుంచే కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే స్థాన మారిపోదాం, ఎందుకు వీళ్ళు నాకు లేదు, ఈ ఇల్లు బాగాలేదు, లేకపోతే ఆ ఉద్యోగం బాగాలేదు, లేకపోతే ఇంకోటి నచ్చలేదు, వ్యాపారం నుంచి ఇంకో వ్యాపారానికి నేను దూకేస్తా అనే అటువంటి వైనం ఉంటుంది. అలాంటివన్నీ దూక్కండి, మనకు బాగాలేదు టైం, ఓకేనా. అది ఏంటంటే కనుక అక్టోబర్ నెలలో ఏ ప్రయత్నాలు చేయకండి, గమ్మున ఉండండి అంతే. ఇక నవంబర్కి వస్తే కనుక కొంచెం నమ్మించి మోసం చేసేవాళ్ళు మనకి ఎదురవుతారు, జాగ్రత్త. ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఆ తర్వాత ఏంటంటే కనుక బంధుమిత్రులతో కూడానండి, ఎవరినైనా సరే సంశయం బుద్ధితో చూడండి, ఏం పర్వాలేదు. మనసులో అనుకోండి, అమ్మ వీడు కరెక్టేనా, వీడు ఇస్తాడా, ఇప్పుడే ఇస్తానని పట్టుకెడుతున్నాడు, మళ్ళీ వస్తుందా అని అనుకుని, వస్తుందా లేదా అనుకొని, అది రాదనుకుని ఇవ్వండి. ఏదైనా ఇచ్చేటప్పుడు వస్తే మీరు అదృష్టవంతులే. అలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి, జాగ్రత్త. అదేవిధంగా డిసెంబర్కి వస్తుల్లోకి బాధ్యతాయుతంగా ఉంటేనే అన్ని విషయాల్లోనే ముందుకు పెడతారు. ఏ పని కూడా మీరు వాయిదా వేశారా, అది వాయిదాలు అయిపోతుంది. అందువల్ల మీరు మీ అలర్ట్నెస్, మీ యొక్క స్పీడు, మీ చాకచక్యం, మీ ఉత్సాహం, మీ యొక్క పట్టుదల
హోప్తో ముందుకు పెడితే మీరు డిసెంబర్ మాసంలో అమ్మయ్య అన్ని పనులు పూర్తి చేశాను, కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తారు. అందువల్ల జాగ్రత్త. కొన్ని విషయాల్లో కాస్త మొండిగా ఉండండి, కొన్ని విషయాల్లో కొంతవరకు పట్టుదలతో ఉండండి, కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు అన్నట్టుగా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో స్వయం నిర్ణయాలతో మీరు ముందుకు పెడితే ఎక్సలెంట్. ఓకే అమ్మ, మరి కర్కాటక రాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? తప్పనిసరిగానమ్మా పార్వతీ పరమేశ్వర్ల ఆరాధన చేయాలి. అంటే ఎలా అంటే కనుక ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముజ్జత అని లలిత సహస్రనామంలో ఫస్ట్ 2 లైన్లు. అదేవిధంగా ఈ యొక్క ఈశ్వరుడికి నిమిత్తం కూడా ఓం నమ శివాయ రోజు 108 సార్లు జపం. కొన్ని ఒక అంగుళ మాత్రం శివలింగం తీసుకుని దానికి ప్రతిరోజు కూడా ఉద్ధరణతో ఓం నమ శివాయ 108 సార్లు చేస్తూ పంచామృతాలు అవన్నీ రోజు పెట్టుకోలేకపోయినా నీళ్లతో చేసిన జలంతో చేసిన ఆయన మహానుభావుడు గంగాధరుడు, అందువల్ల స్వీకరిస్తాడు. సోమవారం పెరుగన్నం దానిమ్మ గింజలతో కలిపి ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయడం. శనివారం నెలకొక్కసారైనా సరే ఒక చెప్పుల జత కొత్తది పట్టుకెళ్ళి గుడి దగ్గర విడిచిపెట్టేసేసి రావడం, అక్కడున్న బిచ్చగాళ్ళకి మీకు తోచిన డబ్బు ఇవ్వడం. అలా చేస్తే కనుక మీకు ఈ యొక్క ఆటంకాలన్నీ తొలగిపోయి శని బాధలు కూడా తగ్గిపోతాయి. మంచం మీద కూర్చునే రోజు 19 సార్లు ఓం శం శనిచ్చరాయ నమః అని అనుకుంటూ ఉండండి, శని రాశి మారే వరకు. అమ్మ, అలాగే సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది? ఓం శ్రీ మాత్రే నమః. 2025 సంవత్సరం సింహరాశి ఏ విధంగా ఉండబోతుందంటే, మరి సింహరాశిలో ఉన్నటువంటి మఘా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా ప్రథమార్థం వీరందరికీ ఏ విధంగా ఉండబోతోంది? లాభాల బాటలో సంవత్సరం ప్రారంభిస్తారు. అంటే చాలా చక్కగా సంతోషంగా ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా మాకు అన్ని లాభాలే, పట్టిందల్లా బంగారం అయిపోతుంది. 2025 సంవత్సరం ఎంత బాగుందో అనే విధంగా జనవరి నెల స్టార్ట్ అవుతుంది. కొన్నింట ఓర్పు కావాలి, అంతే కదండి. మనం చాలా ఉత్సాహంగా ఉన్నామని గబక్కన అవతల వాళ్ళని మాట అనకుండా ఉంటే, మనల్ని మనం నిగ్రహించుకుంటే చాలా బాగా మీ ఓర్పే మీకు శ్రీరామ రక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయంగా ఏంటంటే కనుక ముఖ్యంగా కుటుంబంలో కానీ పై అధికారుల దగ్గర కానీ సంయమనం అనేది చాలా పాటించాలి. అంటే అంతేగాని మీకు తెలియదు నోరు మూసుకోండి, నేను సంపాదిస్తున్నాను, నేను అంత కుటుంబ యజమాని, అలాంటి అహంకారం చూపించడం కానీ, నాకు తెలుసండి అని పైవాళ్ళు చెప్పినా కూడా నాకు తెలుసండి, నాకు వర్క్ వచ్చు అంటే వాడికి ఈగో దెబ్బతింటుంది. అలాంటప్పుడు మీరు కొట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అంతకన్నా ఏం లేదు. ఓకే. తర్వాత భూమి, తర్వాత క్రయ విక్రయాదులు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మాఘమాసం పట్టిందల్లా బంగారమే. ఆదాయం ఓకే. పై అధికారులు రాజకీయ నాయకులతోటి మాట్లాడేటప్పుడు చాలా హితంగా, మితంగా, పొదుపుగా మీరు మాట్లాడితే డెఫినెట్గా మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళతో జాగ్రత్త. ఇక మార్చి నెలస్తులకు ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. ఇక మీరే రాజు, మీరే మంత్రి, మీరే అన్నీ అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఇంటా గెలుస్తారు, రచ్చ గెలుస్తారు. తర్వాత చూసినట్లయితే కనుక కొంచెం ప్రశాంతంగా ఏదైనా సరే ఆలోచించడం మొదలుపెట్టండి. ఎందుకంటే ఏ చిన్న పనైనా సరే ప్రశాంతమైన మనస్సుతో మనం ఆలోచిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ మాసానికి వస్తుల్లోకి కుజుడు లాభాల్లో ఉండడం వల్ల శుభకరంగా ఉంటుంది. టెన్షన్స్ తగ్గిపోతాయి. తీసుకోకండి. ఫస్ట్ మీరు టెన్షన్స్ తీసుకోకుండా ఉంటే, తొందరపాటు నిర్ణయాలు, తొందరగా వెళ్ళాలి అలాంటివి లేకుండా ఉంటే అన్నీ బాగుంటాయి. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక ఆర్థిక ఒత్తిళ్ళు అంటే ఎంతే కదమ్మా, ఏవో ఖర్చులు వస్తాయి, అనుకోని ఖర్చులు. అలాంటప్పుడు ఏమవుతుంది, భూములు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ విక్రయాల విషయంలో భూమి అమ్ముతున్నాం అనుకోండి, తక్కువ శాతం లాభానికి అమ్మాల్సి వస్తుంది. అది మే నెలలో కొంచెం అలాంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. తర్వాత ఏంటంటే కనుక గురుని లాభస్థితిలో ఉండడం వల్ల పరిస్థితులు కొంచెం బెటర్ అవుతాయి. అంటే ఏంటంటే పూర్తి నష్టపోము, కానీ కొంచెం తక్కువ లాభానికి మనం అమ్మాల్సి వస్తుంది. అది పెద్ద విషయం కాదు, కానీ జాగ్రత్త ముందే మీరు ప్లాన్ చేసుకోండి. యంత్రాలు, వాహనాలు నడిపేటప్పుడు జూన్ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఆర్థికంగా ఓకే,
పనులు వేగవంతం చేయాలి. జూలై నెలకొస్తుల్లోకి కుటుంబంలో ప్రశాంతంగా ఉండాలి. వృత్తుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు మిశ్రమంగా ఉంది పరిస్థితి. ఉద్యోగం అంటే అబ్బా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బండ చాకరీ చేస్తున్నాను, ప్రమోషన్ లేదు, ఏం లేదు. నాకన్నా వెనకాల వాడు ఎక్కువ హైక్కి వేరే కంపెనీ మారిపోయాడు. ఈ పనికి మాలిన ఆలోచనలు అన్నీ ఎక్కువైపోయి చేసే పని చెయ్యం కదా, మనకు ఉన్నది పోతుంది, ఏదో దాచిపెట్టుకున్నది పోయింది అన్నట్టుగా ఉంటుంది. అందుకని అలాంటి ఆలోచనలకు పోకండి. ఏం పర్వాలేదు, మనం కూడా ముందుకు పెడతాము. ఓకే, ఈ మాసం అలా ఉంది, ఈ నెల అలా ఉంది, నెక్స్ట్ మంత్ బెటర్ లక్ అని మనల్ని మనం సమర్థించుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే కనుక వాదనలో పాల్గొనకండి. డిస్కషన్స్కి పెడితే ఆగస్టు నెలలో కొంచెం తలకాయ నొప్పులు ఎదురవుతాయి, జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వృత్తులు కానీ పని కానీ అంకిత భావంతో వెళ్ళడం చెప్పదగిన సూచన. ఇహ సెప్టెంబర్కి వస్తుల్లోకి మీరు మీ అన్నదమ్ముల విషయంలో మంచి పరిష్కారం చూపిస్తారు. మీరు వాళ్ళందరికీ కూడా దేవుడైపోతారు, అంతటి గౌరవం పొందుతారు. మరి తర్వాత ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, మరి ఏది కాని వేళ గేది ఏనిందట్టు అన్నట్టు సెప్టెంబర్ నెలలో స్థానచలనం కనపడుతుంది. రెడీగా కూర్చోండి చక్కగా, ఆ చెంబులు గిన్నెలు అన్నీ సర్దుకొని. ఆ తర్వాత అక్టోబర్ నెల వస్తుల్లోకి ఆదాయం బాగుంటుంది. తర్వాత సాటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ఇప్పుడు మీరు కొత్త ఉద్యోగానికి వెళ్ళినా, లేకపోతే ఉన్న ఉద్యోగంలో పదోన్నతి పొంది ఎక్కడైనా ట్రాన్స్ఫర్ వెళ్ళినా మీకు బాగుంది. అందువల్ల డోంట్ వర్రీ, ఏం బెంగ పెట్టుకోవద్దు. ఇక నవంబర్కి వస్తుల్లోకి అధికారుల యొక్క బాధ్యతలు, అంటే ఇప్పుడు మనం అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నాం, సపోజు బాధ్యతలు మారుతాయి. కోర్టు వ్యవహారాల్లో కూడా బాధ్యతలు మారుతాయి. అదేవిధంగా ఏ రంగంలో ఉన్నా కూడా బాధ్యతలు మారుతాయి. ఇప్పటి వరకు నేను ఈ విధంగానే నేను పిండి రుబ్బేదాన్ని, పిండి మెత్తగా రుబ్బడం నాకు తెవచ్చు, కాదమ్మా నువ్వు పచ్చడి పెట్టమ్మా అంటారు. లేదండి నాకు ఇది ఈ వర్క్ మాత్రమే అంటే కుదరదు. అందువల్ల వర్క్లో చేంజెస్ కనపడుతున్నాయి. తర్వాత ఏంటంటే ట్రాన్స్ఫర్లే కాదు, వర్క్లో చేంజెస్ ఉన్నాయి. తర్వాత చూసినట్లయితే కనుక కాస్త డిసెంబర్కి వస్తుల్లోకి నరదిష్టి, నరఘోష కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. బంధువులతో వైరం కనపడుతుంది. శత్రువులు అభివృద్ధి అవుతారు, అంటే మీ పక్కనున్నవాడే మీకు వెన్నుపోటుదారుడు అయ్యేటటువంటి పని కనపడుతుంది. అందువల్ల ఎవరా కట్టప్ప అన్నది మనం తెలుసుకోలేము. అందుకని ఆల్వేస్ బీ కేర్ఫుల్. తీయగా మెత్తగా మాట్లాడి మిమ్మల్ని పొగుడుతున్నారు కదా అనేసి చక్కగా పూజలు భజనలు చేయించుకోబాకండి, నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. ఇది వచ్చే సంవత్సరం, కొత్త సంవత్సరం వస్తుల్లోకి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి మా యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి జ్యోతిష శాస్త్రం ద్వారా, పరిజ్ఞానం ద్వారా చెప్పడం జరిగింది. జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. దేనికి లోటు లేదు. కానీ అప్పుడప్పుడు చిన్నగా పరీక్షలు, అది పెద్ద విషయం కాదు. అలాగే సింహరాశి వాళ్ళు మిశ్రమ ఫలితాలు చూస్తున్నారు, అండ్ వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటమ్మా? శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండాలమ్మా. తప్పనిసరిగా శనికి తైలాభిషేకం అనేది మానకుండా చేయించాలి. అదే కాకుండా శనివారం నాడు 6 to 7 కాలంలో 5 ఒత్తులు, నల్ల ఒత్తులతో పెద్ద ప్రమిదలో చక్కగా గానుగ నూనె పోసి రావి చెట్టు కింద అది దీపం పెట్టి, 2 ప్రమిదలు పెట్టాలి. దీపం పెట్టేసి కింద ఉప్పు పోసి దాని మీద పెట్టినా ఓకే. అంటే శని భగవానుడికి మరి ఇవన్నీ కూడా ఇష్టమైన పద్ధతులు కదా. పెట్టి 7 ప్రదక్షిణలు చేసి ఓం నమో వెంకటేశాయ అనేది అనుకుంటూ చేసి తప్పనిసరిగా లోపలికి వెళ్ళి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అని అనుకుని అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి మీకు ఎంతైతే బడ్జెట్ ఉందో అంతవరకు ప్రతి శనివారం నాడు భోజనం దానం చేస్తే, ఒక్కళ్ళ దగ్గర నుంచి మీ ఇష్టం, సంఖ్య నేను చెప్పను, చేసినట్లయితే వస్త్రదానం, భోజనం దానం, చెప్పులు దానం, ఏదో ఒకటి. నాకరికి చిల్లర నాణాలు పట్టుకుని ఒక గుప్పెడు నాణాలు ఇచ్చేసేయండి. అది 20 రూపాయలు ఉంటాయి, 50 రూపాయలు ఉంటాయి, అది వాళ్ళ అదృష్టం, మీ యొక్క దయ. అలా చేస్తే తప్పనిసరిగా ఈ యొక్క శని ఇతి బాధలు తొలగిపోతాయి. అమ్మ, మరి కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది? ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో 2025 సంవత్సరం చెప్పుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కన్యలో ఉన్నటువంటి నక్షత్రాలు ఉత్తర నక్షత్రం, 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, ఆ తర్వాత చిత్త, ప్రథమ, ద్వితీయ. ముఖ్యంగా ఆదాయం బాగుంది జనవరి నెలలో. అబ్బా పర్వాలేదు, ఇలా ఉంటే చాలు
అనే విధంగా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కుటుంబంలో అందరూ కూడా మీ మాట తెగ వినేస్తారు. దాంతో అబ్బా నా కుటుంబం అంత గొప్ప కుటుంబం ప్రపంచంలో లేదు అని ఒక విధమైనటువంటి ఆనందంతో ఉంటారు. తర్వాత విద్యార్థులు గోల్ పెట్టుకుని చదివితే రీచ్ అవుతారు అనేది మరల చెప్తూ ఉన్నాను. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇంటా బయట ఎప్పుడైతే గుర్తింపు వచ్చిందో రోగ శత్రువులు బాధల నుంచి కూడా విముక్తి వచ్చేస్తుంది. అంటే అప్పులు చేయం, అప్పులు తీర్చేస్తాం, ఆ తర్వాత రోగాలు లేవు, శత్రువులు లేరు. ఇంకేమిటి, మాఘమాసం అంతా శుభకరమే. వివాహాది శుభకార్యాల నిమిత్తం ప్రయత్నాలు చేయండి. విజయం లబ్ధి కావడానికి తొందరలో టైం దగ్గరికి వస్తుంది. కొత్త నిర్మాణాలు చేపడతారు. కాంట్రాక్టర్స్ కానీ ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు కానీ మాఘమాసంలో శంకుస్థాపన రాసిపెట్టింది. ఆ తర్వాత చూస్తే కనుక మార్చి నెలకు వస్తులోకి కొంచెం ఖర్చులు పెరుగుతాయి. అంతే కదా, అప్పుడు అక్కడ శంకుస్థాపన కొట్టాం, ఇక్కడ మరి ఖర్చు పెరగకపోతే తగ్గుద్దా, అందువల్ల ఖర్చులు పెరుగుతాయి. నేను కొంచెం తరచు ప్రయాణాలు చేసేటటువంటి వైనం, అంటే మీ ఊళ్ళో ఇల్లు కడుతున్నారు అనుకోండి, హైదరాబాద్లో కూర్చున్నారు, వెళ్ళాల్సి వస్తుందిగా, ఆ విధంగా అనమాట. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో పర్వాలేదు, దానికి బరాబర్ ఉంటుందన్నమాట. కొంచెం వ్యతిరేకతలు కూడా ఉంటాయి. ఇంటా బయట కూడా కాస్త నాలుకని నరం లేని నాలుక, ఇది నరం లేని నాలుక దాటితే పృథ్వీ దాటుతుంది, అంటే భూమండలం అంతా వ్యాపిస్తుంది. మన మాటలు, మన చేష్టలు, మన యొక్క చూపులు అన్నీ కూడా కాస్త పొదుపుగా వాడటం అనేది చెప్పదగిన సూచన. సరే, మీ నెలకొస్తుల్లోకి విదేశీయాన ప్రయత్నాలు, మీ పిల్లల కోసం కానీ మీకోసం కానీ ఏదైనా ప్రయత్నాలు ఉంటే అవి ఫలించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. విదేశీయానం రాసిపెట్టింది. వ్యాపార అగ్రిమెంట్ చేస్తారు. మీరు ఎదుటి వాళ్ళ మనసుల్ని చదివి, అంటే ఎంత డెవలప్ అయిపోయారో చూసుకోండి. మీ శత్రువుల్ని మీరు పసిగడతారు. ఇంకంతకన్నా ఏం కావాలి? ఓకేనా? శత్రువులను పసిగట్టేటటువంటి ఓర్పు, నేర్పు అన్నీ వచ్చేసాయి. ఇక చూసినట్లయితే కనుక బంధుమిత్రుల సంతోషాలు అన్ని విధాలుగా, మీ ఇంటికి వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళినా అంతా చక్కగా మీట్ అవ్వడం, చక్కగా గ్యాదరింగ్ చేసుకోవడం అన్నీ బాగుంటాయి. తర్వాత చూసినట్లయితే కనుక ధన వస్తు లాభాలు జూన్ జూలైలో కనపడుతున్నాయి. తర్వాత వృత్తి వ్యాపారాల్లో కూడా మీ సొంత ఆలోచనతో మీరు సాగితే మీరు విన్నరు. లేకపోతే కనుక పక్కింటి వాడి ఆలోచన, అప్పు తీసుకున్నాం అనుకోండి, వాడు ఆ బిజినెస్ చేస్తున్నాడు, బాగా కలిసి వచ్చేసింది, మనం కూడా పట్టుకెళ్ళి 10 లక్షలు పెడదామంటే కనుక మనకి 10 లక్షలకి 10 లక్షలు కాదు కదా, సగమే రావచ్చు. అందువల్ల వాళ్ళు వాతలు పెట్టుకున్నారని మనం వాతలు పెట్టుకోవద్దు. మీ ఆలోచన, మీ నిర్ణయాలే మీకు కావాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఆగస్టు వస్తువుల్లో కుటుంబంలో కొంచెం మాట పట్టింపులు, చిరాకులు వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. కాస్తంత హితంగా మాట్లాడుతూ ఉండండి, ప్రియంగా ఉండండి. తర్వాత చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో వాహన యంత్రాల విషయంలో, యంత్రాల దగ్గర, వాహనాల దగ్గర నడిపేటప్పుడు, పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయం వస్తున్న ఉద్యోగంలో మార్పులు మాత్రం వద్దు. ఆగస్టు నెలలో మారిపోదాం, ఇది ఉద్యోగం ఇది వదిలేస్తే నాకు పెద్ద ఉద్యోగం డెఫినెట్గా వస్తుంది, నా వెనకాల జాయిన్ అయిన వాడికి ఎంత జీతం ఉంది, నా ముందు ఉన్నవాడికి అంత ఉంది, నేనేమిటి ఇలా సంకటహరణ వెంకటరమణ అన్నట్టుగా ఇలా సంకటాల్లో పడేస్తున్నాను అని బాధపడిపోతూ ఉంటారు. కానీ అది వద్దు, మారొద్దు. అదేవిధంగా చూసినట్లయితే కొంచెం బంధువులతో విరోధాలు సెప్టెంబర్ మాసంలో కనపడుతున్నాయి. తర్వాత చూసినట్లయితే కుటుంబ సహకారంతో జయం కలుగుతుంది. స్నేహితులు ఎవరో, శత్రువులు ఎవరో మీరు తెలుసుకుంటారు. మనకి అనుభవం అయితే కానీ జ్ఞానం రాదు కదా, ఆ అనుభవం అయితే అవుతుంది. ఇంకా అక్టోబర్ నెలకు వస్తుల్లోకి విదేశీ వస్తు వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎక్సలెంట్గా రాణిస్తారు. అదేవిధంగా విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. తప్పనిసరిగా విదేశాలకి ఎంఎస్ చేయడానికి యూఎస్లో వెళ్ళిపోతారు, యూకేలో వెళ్ళిపోతారు. సొంత నిర్ణయాలే తీసుకోండి. ఎప్పుడైనా సరే సొంత నిర్ణయాలు తీసుకోండి. దళాలను కూడా వాకపు చేసి కానీ వాళ్ళకి డబ్బు కట్టకండి, జాగ్రత్తగా ఉండండి. ఇక నవంబర్ వస్తుల్లోకి ఆర్థికంగా బాగుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పు కోరుకునుట ఇప్పుడు మంచిది. కార్తీక మాసం మంచిది, మనకు ఆగస్టు నెల వద్దు. ఓకేనా? ఆ తర్వాత చూసినట్లయితే డిసెంబర్ నెలకు వస్తులకి ధనం నీళ్ళలా ఖర్చు అయిపోతుందని బెంగ పెట్టుకుంటారు. డబ్బులు ఏమో ఖర్చు పెట్టేది మనమే, మన చేతికేమో ఎముకుండదు. మరి అట్లాంటప్పుడు ఖర్చు అయిపోయిన తర్వాత విచారించనేలా? మరి విచారించకూడదు కదా, ఆ బుద్ధి ఏదో ముందే ఉండాలిగా. అది మనకేమో ఉండదాయే. మరి ఎట్లా చెప్పండి? వాగ్దానాలు నేను చేసేస్తా, నేను ఎంతసేపు చిటికలో పని అని మాత్రం ఎవరికి చెప్పబాకండి. తర్వాత వాళ్ళందరూ పట్టుకుని మిమ్మల్ని ఇరుకుని పెడతారు, మీకు గట్టిగా వేస్తారు మొట్టికాయలు. తర్వాత వైవాహికంగా కానీ ఉద్యోగపరంగా కానీ బాగా వినండి. కొట్టు వ్యవహారాల్లో కానీ
తెగేదాకా లాగవద్దు. లేకపోతే అన్ని విషయాల్లోని కూడా ఇలా ముక్కల కింద చేసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఎక్కడ వైవాహిక జీవితం అంటే భార్యాభర్తల సమస్యలు, అదేవిధంగా ఉద్యోగపరంగా పై అధికారులతోటి ఒళ్ళు దగ్గరెట్టుకుని మనం మాట్లాడకుండా నువ్వు చెప్పేది ఏమిటయ్యా అంటే చాలు కదా, ఉద్యోగం ఫట్టు. ఇప్పుడు ఇవాళ రేపు తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు ఇవి. అందుకని జాగ్రత్త. చట్టపరంగా కూడా ఏదైనా సరే కోర్టు వ్యవహారాలు ఉన్నా కూడా మనం ఏదైనా సర్దుబాటు అయిపోతాయి పర్వాలేదు అనుకుని సర్దుబాటు చేసుకోండి. అంతేగాని ఎప్పటి వరకు అంటే తరాలు వెళ్ళిపోతాయి కానీ ఆ కోర్టు వ్యవహారాలు తెమిల్చావు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్లయితే కనుక మీరు యథావత చెప్పాల్సింది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొంచెం చక్కగా ముందడుగేస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఇది నేను చెప్పినవి 1-2 సార్లు నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మీకు ఏదైనా ఈ నెల ఇలా ఉంటుంది కదా అనే ఐడియా ఉంటుంది. ఓకే, శ్రీమాత్రే నమః. అమ్మ, మరి కన్యా రాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి? అర్ధనారీశ్వర స్తోత్రం చేసుకోవడం, నవగ్రహ స్తోత్రాలు రోజు వినడం. ఆ తర్వాత ఏంటంటే అర్ధనారీశ్వర స్తోత్రం అంటే అమ్మవారికి అయ్యవారికి శివపార్వతుల కుటుంబాన్ని అక్కడ పెట్టుకొని పటం, దానికి అర్ధనారీశ్వర స్తోత్రంతో పూజడం. అవేం నాకు రావమ్మా అంటే ఓం శ్రీ మాత్రే నమః అని కుంకుమతో పూజ చేయండి. అదేం కష్టం కాదుగా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పుకోండి. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అని అడగండి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం ఏకబిల్వం శివార్పణం అంటే ఒక్క బిల్వ పత్రంతో సంతోషిస్తాడు ఆయన. మరి అట్లాంటి బోళాశంకర్ని పట్టుకోవచ్చు కదా. అర్ధనారీశ్వర స్తోత్రం అంటే కుటుంబంలో గొడవలు రాకుండా ఉండడానికి. తర్వాత నవగ్రహాలకి పారాయణ, నవగ్రహాలకి ప్రదర్శనలు. తర్వాత శనివారం నాడు నియమాలు పాటించి వెంకటేశ్వర స్వామికి అఖండం వెలిగిస్తూ ఉండండి. వెలిగించి పొద్దున్నుంచి మన్నాడు పొద్దున్న వరకు వెలగాలి. వాళ్ళు కనీసం మీరు మీ వల్ల కాకపోతే అర్ధరాత్రి వేళ గట్టెక్కిపోయినా పొద్దున్నే కొబ్బరికాయ కొట్టి గోవిందనామాలతో మీరు చేయండి. ఎవరికైనా పేదవాళ్ళకి కడుపు నిండా శనివారం నాడు భోజనం పెట్టండి. అమ్మ, మరి తులారాశి వారికి ఈ 2025 సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది? ఓం శ్రీమాత్రే నమః. తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం 3-4 పదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ. ఈ 2025 సంవత్సరం ఏ అద్భుతాలు జరగబోతున్నాయి అనే విషయం తెలుసుకుందాం. జనవరి నెలలో గ్రహ సంచారం అనుకూలం, శుభం. తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అన్నింటే ఉత్సాహమే, తగ్గేదేలే అనేటటువంటి డైలాగులు వేసుకుంటూ హ్యాపీగా ఉంటారు. కొత్త సంవత్సరంలో నూతనంగా చక్కగా ఉంటుంది. ఆ తర్వాత నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగాలు ఉన్నాయి. వివాహం కాని వాళ్ళకి కుదిరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకేమిటి చెప్పండి, కుటుంబంలో ఒకళ్ళు పెరుగుతారు అంటే ఒక బిడ్డ పుడుతుంది జనవరి మాసంలో ఈ యొక్క తులారాశి వారికి. తర్వాత చూసినట్లయితే ఫిబ్రవరి మాసానికి వస్తేలోకి వృత్తి ఉద్యోగాల యందు అభివృద్ధి సాధిస్తారు. అర్థమైందా? పెద్దవాళ్ళు గొప్పగా అబ్బా నువ్వు మంచిగా చేసావమ్మా, ఎంత బాగుందో నువ్వు నీ ఉద్యోగం, అదో ఇదో అనేసి ఏదో చెప్పడం అలాంటివి అనమాట. నిరుద్యోగులకి నూతన అవకాశాలు కనపడుతున్నాయి. అందువల్ల అన్ని రంగాల వాళ్ళు కూడా బాగుంది. స్థిరాస్తులు ఏర్పాటు చేసుకొని కొత్త వ్యాపారాలు ప్రారంభించి ఆ మాఘమాసం వీళ్ళు ధూమ్ధామ్ బ్రహ్మాండంగా ఉంది. జనవరి ఫిబ్రవరి కూడా. మార్చి వస్తుల్లో కూడా ఏంటంటే ఇంటా బయట కూడా కొంచెము అసూయ భావాలు, అహంకారాలు పెరిగి కొంచెం గొడవలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మార్చి మాసంలో జాగ్రత్త. మీరు రామ అన్న వాడికి రహ్యంగానే వినిపిస్తుంది, మనం తప్పేం లేదు. అర్థమైంది కదా? ఆ విధంగా ఉంటుంది అనమాట. ఏప్రిల్ వస్తుల్లోకి పట్టుదలతో మీరు వ్యవహారాలు సాధించండి. ఎందుకంటే పట్టుదలనే పట్టు వస్త్రం కట్టుకుంటే ఏమవుతుంది, తప్పనిసరిగా పూజ చేయాలనిపిస్తుంది. అందువల్ల ఆ విధంగా మీరు పూజ చేయాలి. ఓకేనా? ఆ తర్వాత చూస్తే చివరి వరకు ఏది కూడా విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని సాధించాలి అనే తపనతో మీరుంటే మీరే విన్నరండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రుణాల వైపు వెళ్ళేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వెళ్ళకండి దయచేసి. ఆ రుణాల వైపు వెళ్ళే కన్నా రూపాయి వడ్డీ కాదు, ఇప్పుడు 10 రూపాయలు కాదు, ఇంకెంతెంతో వడ్డీలట. అందువల్ల జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. డబ్బు విషయంలో ఈ యొక్క జనవరి నుంచి మీరు ప్లానింగ్లో ఉండండి. చూసినట్లయితే కనుక కొంచెం ప్లానింగ్ చేసుకోకపోతే ఇబ్బందులు మాత్రం తప్పు. ఏప్రిల్ మాసం, మార్చి నెల, ఏప్రిల్ మే నెల కూడా సేమ్ కాస్త ఇంచుమించు శారీరక మానసిక ఇబ్బందులు. అందువల్ల ఏంటంటే
కాస్త మీరు జనవరి, ఫిబ్రవరి, మార్చి సువర్ణ అవకాశాలు ఉన్నాయి కదా, అప్పుడు గట్టిగా పట్టుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. జనవరి, ఫిబ్రవరి పెట్టుకోండి. ఇక మార్చి, ఏప్రిల్, మే కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. ఆ 3 నెలలు జాగ్రత్తగా ఉండండి. అయితే ఏమిటంటే కనుక జూన్ నెల వస్తుల్లోకి ఏమవుతుందంటే కనుక కొంచెం పై అధికారులతో డిస్కషన్లు పెట్టుకుంటారు. ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా మాట పట్టింపులు అవన్నీ కనపడుతున్నాయి. అందుకని 4 నెలలు కొంచెం ఇంచుమించు కాస్త అటు ఇటుగానే ఉంది. అందువల్ల మార్చి నుంచి జూన్ వరకు బీ కేర్ఫుల్ ఆల్వేజ్. ప్రతి విషయంలోని భార్యాభర్తల మధ్య, బంధుమిత్రుల దగ్గర మొత్తం ఇచ్చిపుచ్చుకోవడాలు, ఉద్యోగాల్లో, వృత్తుల్లో, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో మనం ఏదో స్థలం వెళ్ళి కొంటానంటే నేను బజానా ఇచ్చాను, ఇంకొకటి వస్తాడు, ఈ మన డబ్బులు పోయే వాడి దగ్గర మాట పోతుంది, అలా గొడవలు వస్తాయి. అది ఇప్పుడు మీరు కావాలని గొడవ పెట్టుకోరు, మనకు తెలియకుండా మనం తప్పు చేసి ఆ దానిలో ఇరుక్కుంటాం. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఇక జూలై నెలస్తుల్లోకి మీకు మంచి రోజులు వచ్చాయని చెప్తాను. జూలై నెలస్తుల్లోకి బదిలీలు, ప్రమోషన్లు ఉన్నాయి. అందువల్ల కొత్త ఉద్యోగం ఉద్యోగంలో హైక్, జీతంలో హైక్, ప్రమోషన్తో ఆనందంగా కొత్త ప్లేసులకు వెళ్ళడం, శుభకార్య నిర్వహణకి అంకురార్పణ చేస్తారు జూలై నెలలో. అదేమిటండి ఆషాఢం కదా అని అనుకోకండి, కుదరడానికి ఎంతసేపు అండి, అప్పటి వరకు లాగి మన టైం బాగున్నప్పుడు ఏమీ చెప్పరు. అంతా అయిపోయి అమ్మయ్య ఏదోలే ఇంకా ఆషాఢం వచ్చేసింది ఎలాగరా దేవుడా అంటే ఓకేనండి, మాకు ఓకేనండి, శ్రావణంలో పెట్టుకుందామా అని అడుగుతారు. అలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆగస్టు నెల వస్తుంది. తొందరపాటు కుదరకుండా ఉంటే వివాహాలు, పెళ్ళిళ్ళు అయిపోతాయి. తొందరపాటు మాత్రం వద్దు. మన ఆర్థిక పరిస్థితులకి అనుగుణంగా బడ్జెట్ ప్లానింగ్ వేసుకుని ముందుకు వెళ్ళండి. విదేశీ విద్యకి పంపాలనుకుంటే పిల్లల్ని ప్రయత్నాలు ఫలించే మాసం ఆగస్టు నెల. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి, నూతన ఉద్యోగాలు కూడా వస్తాయి. ఉద్యోగం కోసం నిరుద్యోగులు ఉంటారు కదా, వాళ్ళందరికీ అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో ఆదాయం బాగుంది. ఓకే, మీరు విన్నారు. ఇంకా అధికారులతో ఫ్రెండ్షిప్లు కూడా పెరుగుతాయి. ఇంకేంటి, ఇంక తిరగలేదు. గౌరవాలు పెరుగుతాయి. ఇంటా బయట కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు, నూతన ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి జీతం హైక్తో ఇంకా కొత్త ఉద్యోగాలకి ఆఫర్లు వస్తాయి. ఇంకంతకన్నా ఏం కావాలి? సెప్టెంబర్ నెల అంత బాగుంది. ఇక అక్టోబర్లో మాత్రం అధికారులతోటి ఆరోగ్యం విషయంలోనే అన్నింటిలోని జాగ్రత్త. అది జాగ్రత్తగా వెళ్ళాలి అక్టోబర్ నెల. ఆ తర్వాత ఇక నవంబర్కి వస్తుల్లోకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అన్ని విధాలుగా ఆసక్తిగా అంటే ఇంట్రెస్ట్గా చాలా ఇష్టంగా ఉంటారు. ఆ ఇష్టమే మీకు శ్రీరామ రక్షగా మారుతుంది, ఒక కవచం కింద ఏర్పడుతుంది. మిమ్మల్ని ఎవరు కూడా కొట్టేవాళ్ళు లేరు నవంబర్ నెలలో. ఇక డిసెంబర్ వస్తుల్లోకి మీ సంకల్ప బలమే మీకు శ్రీరామ రక్షగా మారి వివాహాది శుభకార్యాలు చేసేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రయోజనాలన్నీ కూడా మీరు లబ్ధి పొందుతారు. ప్రభుత్వాల నుంచి ఏదైనా చూడండి, కాంట్రాక్ట్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు కదా, అక్కడ ఎక్కడైనా స్టక్ అయిన ధనం కూడా వచ్చేస్తుంది. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇంకా డిసెంబర్కి వస్తుల్లోకి తర్వాత క్రయ విక్రయాలు కూడా చక్కగా పూర్తి చేస్తారు, లాభాల బాట పడతారు. అందువల్ల డిసెంబర్ మాసం, నవంబర్ మాసం బ్రహ్మాండంగా ఉంది. మధ్యలో అక్టోబర్ నెల కొంచెం చిరాగ్గా ఉంది. మధ్యలో కొన్ని 2-3 నెలలు వస్తే అటు ఇటుగా ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని చక్కగా 1-2 సార్లు విని నోట్ చేసుకుని ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పిల్ల పాపలతో ఉంటారు. అమ్మ, అలాగే తులారాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? దుర్గారాధన చేసుకోవాలి. దుర్గని అమ్మవారిని పూజించాలి. వీలైనంత వరకు ఆ దుర్గాదేవిని నిమ్మకాయల దండతో మంగళవారం పూట పూజించడం. తర్వాత ఏమిటంటే హోరాకాలంలో, రాహుకాలం, హోరాకాలంలో మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు మంగళవారం అయితే, సోమవారం అయితే పొద్దున 7 గంటల నుంచి 7:30 నుంచి 9 వరకు, ఆదివారం అనుకో మాకు సెలవులు ఉండవంటారుగా వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు, ఆదివారం అనుకో సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఇలా ఈ హోరా కాలంలో, రాహు హోరా కాలంలో మీరు తప్పనిసరిగా ఆ రాహు కాలంలో మీరు దీపం వెలిగించి, నువ్వుల నూనెతో 5 ఒత్తుల దీపం వెలిగించి ఆ రోజు తప్పనిసరిగా ఆ దీపం 1000 వేళ వెలిగిస్తాననుకున్న రోజు తప్పనిసరిగా ఎవరికైనా భోజనం దానం చేసినా, వస్త్రాలు దానం చేసినా అద్భుతాలు జరుగుతాయి మీకు. అందువల్ల తులారాశి వారు ఎప్పుడైనా సరే కుదిరితే ఈ సంవత్సరంలో వీలైనంత వరకు చండీ హోమాన్ని చేయించుకోండి. యా దేవి సర్వభూతేషు
మాతృరూపేణ సంస్థిత. నమస్తత్వే 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 నమో నమః. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది? ఓం శ్రీమాత్రే నమః. వృచ్చికంలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం, అదేవిధంగా చూసినట్లయితే అనురాధ జ్యేష్ఠ ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకునే ముందు మొట్టమొదట నూతన సంవత్సరం 2025 మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఈ యొక్క జనవరి నెలలో స్టార్టింగ్లోనే కొంచెం ఒక విషయం చెప్పుకోవాలి. ఏంటంటే బయట కానీ ఇంట్లో కానీ కాస్త సహకారం లోపంగానే కనపడుతుంది. అందువల్ల ఏంటంటే ఇంటా బయట కూడా సహకార లోపంతో ఈ సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందువల్ల మీరు ఎంత హితంగా, ఎంత ప్రియంగా, ఎంత ఓర్పుగా, ఎంత నేర్పుగా అవతలి వాళ్ళ మనసులను దోచుకుంటారా అన్నది మీరు ప్లాన్ చేయండి. ముందే చెప్పేసుకుంటున్నాం కదా, మీరు ప్లాన్ చేసుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు కానీ వ్యవహారాలు కానీ కలిసి వస్తాయి. దాని గురించి ఏం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అనవసరమైన పట్టుదలకు వెళ్ళకండి. ఒకవేళ ఎవరైనా ఏదైనా మాట విసిరినా పోన్లే అంటే అన్నారులే అని అనుకుని మనం తలంచుకుని పోతే అదే ఉండదు మనకి. కానీ తలంచుకుపోతే ఇంకా గొడవలు రావు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదొక్కటే చెప్పదగిన సూచన జనవరి మాసంలో. ఫిబ్రవరి నెలలోకి టెన్షన్స్, ఒత్తిడి, కుటుంబ ఖర్చులు ఎక్కువైపోయి చిరాకు వచ్చేసి వాహన యంత్రములతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంజరీలు జరిగేటటువంటి ప్రమాదం కనపడుతుంది. ఏదో పెళ్ళికి వెళ్ళాలి కదా అనేసి వాళ్ళ పెళ్లి మాట దేవుడు ఎరుగు మనం దెబ్బలు తగిలించుకుంటాం. ఆ విధంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అధికారులు తర్వాత కొన్ని విషయాల్లో బంధువులు కూడా మనకి సహాయం చేస్తారు. అది మాట సహాయం అయి ఉండొచ్చు, ధన సహాయం అయి ఉండొచ్చు, చేస్తారు. అందువల్ల కొంతవరకు పర్వాలేదు, కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అయితే మార్చి నెలకు వస్తులోకి కొంచెం కొన్ని విషయాల్లో మనం ఫిబ్రవరిలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వివాహాదిక శుభకార్యాలు కూడా కొంచెం కుదురుతాయని దగ్గరగా వస్తూ ఉంటాయి. కానీ అవ్వలేదే అని ఒక చిన్న బెంగ కూడా వెంటాడుతూ ఉంటుంది. ఇక మార్చి నెలకు వస్తే కొంచెం ఆదాయం బాగుంది. అందరితోటి కూడా మీరు లౌకికంగా ఉంటే, అంటే అన్నదమ్ముల విషయంలో కానీ లౌక్యంగా ఉండాలి, సహ ఉద్యోగుల విషయంలో కానీ లౌక్యంగా ఉండాలి. అది పై అధికారులతో కూడా చక్కగా తీయగా మాట్లాడుతూ షుగర్ కోటింగ్ మాటలు మాట్లాడితే మీరు బతికిపోతారు, తిరగలేదు. పెళ్లి సంబంధాల విషయంలో కూడా వేరే వాళ్ళని బట్టి మీరు మాట్లాడిస్తే పెళ్ళిళ్ళు కుదిరే అవకాశం మార్చి నెలలో కనిపిస్తుంది. పరోపకార్థం మిథున శరీరం అనే మాట మీకు బాగా వర్తిస్తుందండి వృశ్చిక రాశి వారు. ఆ విషయాన్ని బాగా నోట్ చేసుకుని పెట్టుకోండి. లేకపోతే అవతలి వాళ్ళు ఎవరో ప్రయాణం పెడుతుంటే మీకు ఎందుకట, మీరు ప్రయాణం అవుతారు. వాళ్ళు రమ్మండం పాపం. నేను రానా, నేను హెల్ప్ చేయనా, నేను రానా అంటే వాళ్ళు రమ్మనక వేసి వస్తారా, వాళ్ళు రమ్మంటారు. ఎందుకు మీరు ఇరుక్కుపోతారు? అనవసర ప్రయాణాలు చేయకండి. ఆరోగ్యం, టైము కూడా వేస్ట్ చేసుకోకండి. బాగా గుర్తుపెట్టుకోండి. అది కనపడుతోంది ఇక్కడ. అదేవిధంగా కొన్ని విషయంలో షేర్స్ అలాంటి వాటిల్లో పెట్టుబడులకి దూరంగా ఉండడం మంచిది. మన టైం బాగాలేదు కదా, అందుకని కొంచెం అంతే. ఇహ చూసినట్లయితే కనుక మేకొస్తుల్లోకి సంతానం మీద, వాళ్ళ పరీక్షల మీద, వాళ్ళ ఫ్యూచర్ మీద, వాళ్ళ యొక్క డెడికేషన్ మీద, వాళ్ళు సెల్ ఫోన్లే చూస్తున్నారా, చదివే చదువుతున్నారా, ఏం పిచ్చి చూస్తున్నారా అన్నది జాగ్రత్త పెట్టకపోతే, సంతానం మీద దృష్టి పెట్టకపోతే వాళ్ళు పక్కదారులు పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. బీ కేర్ఫుల్, ఇందులో మొహమాటం లేదు. తర్వాత విషయంలో ఏంటంటే అగ్రిమెంట్లు, ఒప్పందాలు చేసుకుంటారు. 1కి 4 సార్లు చూసుకొని పెట్టండి. అంతేగాని పెట్టేమన్నారు జిజ్జు కాదు, చక్కగా పెట్టండి, చూసుకొని పెట్టండి, ఎంక్వైరీ చేయండి. అది వాటిలన్నింటికీ క్లియరెన్స్ ఉందా లేదా అని చూసుకోండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్త. తర్వాత ఏంటంటే డబ్బులు ఊరికే రావు కదా, ఆ సెంటెన్స్ బాగా పెట్టుకుంటే మంచిగా గుర్తుంటుంది. తర్వాత చూసినట్లయితే కనుక కొంచెం ఏంటంటే అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్లు కనపడుతున్నాయండి మే నెలలోని. చివరి వారానికి వస్తుల్లోకి ట్రాన్స్ఫర్లు ఉండేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల కొంచెం దానికి కూడా సిద్ధపడండి. అది తర్వాత చూస్తే కోపం హద్దుల్లో పెట్టుకోవాలి. కోపం తీయని విషం అన్నారు ఒక మహానుభావుడు. కోపం తీయని విషం అంట. తీయగా ఉంటుందట విషం, కానీ కోపం ఆ విషయం ఏం చేస్తుంది, మనల్ని హరించేస్తుంది. అందువల్ల 3 నెలల కాలం తిన్న ఆహారం ఒక్కసారి కోపంతో మనం అరిస్తే పోతుంది. అది అందరికీ తెలుసు, కానీ పాటించమంతే. అందువల్ల ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత సంయమనంగా ఉండడం. సంతాన వ్యవహారంలో కూడా విషయంలో కూడా కోపం మాత్రం వద్దండి. నచ్చ చెప్పండి, నయాన భయాన అంటూ ఉంటాం కదా. కాళ్ళు అట్టుకునన్నా సరే వాళ్ళని ఏదో రకంగా
మంచి త్రోవలో పెట్టాలి, చేతులు పట్టుకున్నాం ఆ విధంగా చూసుకోండి. ఇక ఆగస్టు నెల వస్తుల్లోకి మీరు తగినంత పట్టుదల ఉంటే తప్పనిసరిగా ఓర్పు నేర్పుతో అన్నింటా కూడా విజయం సాధిస్తారు. పట్టుదల పట్టండి. ఏం చేద్దాంలే, ఏం మనకు వస్తుందో ఏమిటో రాదో అలా మాత్రం అనుకోకండి. వస్తుంది, నేను నెగ్గి తీరుతాను అని పట్టుదల పెట్టుకోండి. తర్వాత సెప్టెంబర్కి వస్తుల్లోకి వృత్తి ఉద్యోగాల్లోని గుర్తింపు వస్తుంది. అమ్మయ్య, ఓకే, నన్ను గుర్తించారు, మా పై అధికారి మెచ్చుకున్నాడు, వేళ శభాష్ అన్నాడు అని అనుకుని ఆనందంతో పొంగిపోతారు. వృత్తుల్లో బాగుంటుంది, ఉద్యోగాల్లో బాగుంటుంది, వ్యాపారంలో కూడా అభివృద్ధి కనపడుతుంది. అందువల్ల ఓకే, మనం ఇదివరకటి కన్నా మెరుగున పడి ముందుకు పెడుతున్నాం. తర్వాత చూసినట్లయితే కనుక ఇంటా బయట కూడా గౌరవం, మాట, చలామణి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఆ తర్వాత అక్టోబర్ నెలస్తులోకి వృత్తి ఉద్యోగాలు వ్యాపారాల్లో ఆదాయం బాగుంటుంది. కానీ నూతన పనులు అంటే ఏమిటంటే కనుక నూతనంగా మనకి చేపట్టేటటువంటి పనులు బాగా కలిసి వస్తాయి. ఎంతవరకు ఏదో చేస్తున్నాం, దానికన్నా కొత్తగా ప్రారంభిస్తాం కదా, దానిలో బ్రహ్మాండంగా మిగులు కనపడుతుంది. అందువల్ల ఆదాయ వనరులు పెరుగుతాయి. అందువల్ల చాలా చక్కగా ఉంటుంది అక్టోబర్ మాసం. ఇక నవంబర్కి వస్తుల్లోకి కోపం వలన అవకాశాలు పాడు చేసుకుంటారు. అందువల్ల తన కోపము తన శత్రువు అనే పాట ఇక్కడ పద్యం వేసుకుని కాస్త కోపాన్ని తగ్గించుకోండి అయ్యా, మంచిగా ముందుకు పెడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. స్పెక్యులేషన్స్ అంటే ఏంటి, షేర్స్ అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది. తర్వాత డిసెంబర్ వస్తుల్లోకి ఆహారం, నిద్ర కూడా సమయానికి క్రమశిక్షణతో పాటిస్తే ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. అదేవిధంగా చెల్లింపులు సరైన సమయానికి మీరు డబ్బు వచ్చినప్పుడేమో చక్కగా రకరకాలుగా ఖర్చు పెట్టుకొని మనం కట్టాల్సినటువంటి పన్నులు కానీ ఏ చెల్లింపులు ఉన్నా ఈఎంఐలు కానీ కట్టకపోతే మన పరువు పోయేటటువంటి విషయం కనపడుతుంది. అందుకని జాగ్రత్తగా చెల్లింపులు పెనాల్టీలతో కట్టే స్థితి తెచ్చుకోకండి, ముందే కట్టేసుకోండి, దానికి ప్లాన్ చేసుకోండి. అది డిసెంబర్ మాసం. తర్వాత చెప్పాలంటే కనుక మిశ్రమమైనటువంటి పరిస్థితులే వృశ్చిక రాశి వారికి కనపడుతున్నాయి. కానప్పటికీ కూడా మధ్య మధ్యలో కొంచెం మనల్ని మనం సరిదిద్దుకుంటూ మన ప్లానింగ్లు మనం వేసుకుంటూ అవతలి వాళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా మన లైఫ్ని మనం దృష్టిలో పెట్టుకుని ముందుకు పెడితే మనం విజయం సాధిస్తాం. ఓకే అమ్మ, మరి వృశ్చిక రాశి వాళ్ళు పాటించవలసిన పరిహారాలు ఏంటి? పరిహారాలు నమ్మక పారాయణం, తర్వాత రుద్ర పారాయణ, సోమవారం చేయించుకుని గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకుని నమ్మకంతో చక్కగా రుద్రం పారాయణ చేయించుకోవడం. లేదా మీకు కుదిరినప్పుడల్లా నెలకొక్కసారైనా సరే ఏదైనా పౌర్ణానికో అమావాస్యకో సోమవారమో ఏదో ఒక రోజు మంచి రోజు చూసుకొని ఆ తిథి రోజున వాళ్ళని రమ్మని, ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున అంటే శుక్లపక్షంలోని కృష్ణపక్షంలో కూడా ఆరుద్ర వస్తుంది కదా, ఆ విధంగా చేసుకుంటే మీరు ఆ రుద్రం చమకంతో పారాయణ ఇంట్లో చేసుకున్నా అద్భుతంగా ఉంటుందమ్మా. కనీసం ఒక 4 బ్రాహ్మలకి కాస్త స్వయం పాకం ఏదో ముట్ట చెప్పి నెలకొక్కసారి చేయించుకోండి, అన్ని పరిస్థితులు చక్కబడిపోతాయి. తర్వాత సోమవారం నాడు తప్పనిసరిగా పేదవాళ్ళకి 2 భోజన దానం చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ రోజు 108 సార్లు జపం తప్పదు. అంతే అమ్మ. ధనుస్సు రాశి వారికి ఈ 2025 సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది? ఓం శ్రీ మాత్రే నమః. ధనుసు రాశి వారికి 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందంటే శ్రమేవ జయతే అనే కాన్సెప్ట్ పెట్టుకోండి. ఎక్సలెంట్గా ఉంటుంది. నేను కష్టపడకూడదు, నాకంతా బాగుండాలి, వడ్డించిన విస్తరి చక్కగా అన్నీ వడ్డించేస్తే భోంచేస్తాను కాదు, చక్కగా మీరు శ్రమ పడండి, తప్పనిసరిగా జయం అనేది మీ ఇంట వాకిట నిలబడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పట్టుదల చూపితే ప్రయోజనాలు పొందుతారు. పట్టుదల అనే పట్టు వస్త్రం కట్టుకోకపోతే మన ఇంట్లోనే మనం ఉంటాం, అంతే. జనవరి నెల నుంచే పట్టుదలతో మొదలుపెట్టండి. ప్రభుత్వ అనుమతులు ఏదైనా సరే శాంక్షన్ కావాల్సినవి అవి కాస్త లేట్ అవుతాయి, దానివల్లనే మీరు విచారించకండి. తప్పనిసరిగా మీరు విన్నర్గా మిగలాలంటే కొంచెం సర్దుబాటు చేసుకునేటటువంటి చాకచక్యం, తెలివితేటలు ధనుస్సు రాశి వారికి అధికం. అందువల్ల ప్లానింగ్ మాస్టర్ అవ్వండి, ఎక్సలెంట్ అయిపోతుంది మీకు. ఇక ఫిబ్రవరికి వస్తువులకు వృత్తి వ్యాపారాలందు సమస్యలన్నీ పోతాయి. వివాహాది శుభకార్యాలు కుదిరినవి పెళ్ళిళ్ళు అయిపోతాయి. అనుభవజ్ఞుల సలహాలు బాగా పాటించండి, మీరు ఆశించినటువంటివి సాధిస్తారు. క్రయ విక్రయాల విషయంలో అంటే అమ్మకాలు కొనుగోలు విషయంలో ఎదుటి వాళ్ళ మాట వినండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చెప్తారు, ఏమయ్యా ఎందుకు కొంటున్నావు, అది అంత పనికి వచ్చేది కాదే అని ఎవరైనా అనుకోండి, నీకేం తెలుసు, నాకు బ్రహ్మాండంగా లాభం, అలా అనుకోకండి. ఇంక వేరే నలుగురిని విచారించి నిర్ణయం తీసుకోండి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి, అంతకంటే వేరే ఏం లేదు. ఓకే. విద్యార్థులు లక్ష్య సాధనతో కృషి చేస్తే మీరు అనుకున్న కళాశాలలో మీరు అనుకున్న సీట్లు సాధించగలుగుతారు. మార్చి నెలలో లేకపోతే మార్చి సెప్టెంబర్ పాట పాడుకోవాల్సిందే, జాగ్రత్త. అదేవిధంగా ఆదాయ వ్యయాలు లెక్కలు వేసుకోవడం అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడు కూడా ఆదాయం చూసుకునే వ్యయం చేయండి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తరచూ ప్రయాణాలు చేయడం ఏప్రిల్ మాసంలో. పూర్వార్జిత వస్తువు ఏవైనా సరే, పూర్వీకులు మనం ఆర్జిస్తారు కదా, ఇళ్ళు వాకిళ్ళు స్థలాలు భూములు ఏమన్నా ఉంటే కనుక కదిపే అవసరం కనపడుతుంది, అంటే ఖర్చులు కనపడుతున్నాయి అన్నమాట ఏప్రిల్ మాసంలో. ఇంట బయట కూడా కొంచెం గొడవలకి దూరంగా ఉంటూ ముందుకు వెళితే మంచిది. అధికారులు మాత్రం బాగా పొగుడుతారు మిమ్మల్ని, మంచి గుర్తింపు వస్తుంది. ఆఫీసులో మాత్రం మీరే రాజు, అంత చక్కగా ఉంటుంది. ఇక జూన్ నెలస్తులకు విద్యార్థులు కళాశాల ప్రవేశాలు, అందువల్ల కొంచెం ఆదాయ అభివృద్ధి ఉండడం వల్ల వివాహాలు స్థిరపడి వివాహాలు కూడా జరిగిపోతాయి. ఆశించిన ప్లేస్కి మీరు ఎక్కడైతే హైదరాబాద్ కడితే బాగుంటుందేమో, హైదరాబాద్ వెళ్ళిపోతారు మీరు ట్రాన్స్ఫర్ అయ్యి. అంతటి చక్కని ఫలితాలు మనకి జూలైలో బాగుంది అని చెప్పొచ్చు. జూలైలో కొంచెం కలిసి వచ్చే టైము వచ్చేసింది. ఆ తర్వాత కొంచెం మంచిగా పరిచయం అయ్యి కొత్త వ్యక్తులు ఎంతో ప్రేమగా మాట్లాడేసి నీకు హెల్ప్ చేస్తా, హెల్ప్ చేస్తా, నీకేం కావాలని వరాలు ఇచ్చే దేవతలాగా కనపడితే నమ్మకండి. సందేహ బుద్ధితో వ్యవహారం చేయండి. బీ కేర్ఫుల్ ఆ విషయంలో. ఆ తర్వాత చూస్తేనేమో ఉద్యోగ అవకాశాలు మాత్రం నిరుద్యోగులకు కనపడుతున్నాయి. ఆగస్టు నెలస్తుల్లోకి అన్ని బాగున్నాయి. గ్రహ సంచారం అనుకూలం. పట్టిందల్లా బంగారం. గత ఇబ్బందులకి దూరం అయిపోతారు. ఓకేనా? జూన్ జూలై ఆగస్టు ఓకే. సెప్టెంబర్ వస్తుల్లోకి విద్యార్థులకి మంచి కళాశాలలో సీట్లే కాకుండా యుఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ప్రయత్నాలు ఫలించడం, నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు లేకపోతే జీతం తక్కువకి జాయిన్ అయినా పెద్ద ఉద్యోగానికి వెళ్ళడం, అదేవిధంగా రాని బాకీలు, ఇంకా నీళ్ళు వదిలేసుకున్నాం రావు వాడు ఇవ్వడు అంటే వాడు పట్టుకొచ్చి 4 పువ్వులు కోసి ఆ పువ్వుల్లో పెట్టిస్తాడు మనకి. అలాంటి విచిత్రాలన్నీ జరిగిపోతాయి సెప్టెంబర్ నెలలో. ఇక అక్టోబర్కి వస్తులకు వ్యాపార అభివృద్ధి బాగుంది. గతంలో నష్టాలన్నీ కూడా అమ్మయ్య అవన్నీ తీర్చేస్తే నేను బాగుంటాను అని అనుకుని ఒక ప్లానింగ్ చేసుకుంటారు. ఆ శ్రమ పడినటువంటి వైనం, అది తర్వాత నష్టాలు కష్టాలు ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని అక్టోబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంకా డబ్బులు వస్తున్నాయనేసి కంగారు పడిపోరు, ప్లానింగ్గా ఉంటారు. శుభకార్యాలు నిశ్చయం అవుతాయి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు కూడా, కొత్త ఉద్యోగాలు ఏదైనా నిరుద్యోగులు చేస్తుంటే ఫలించి ఉద్యోగాలు వస్తాయి. ఇక నవంబర్కి వస్తుల్లోకి అగ్రిమెంట్స్, ఒప్పందాలు బ్రహ్మాండంగా సంతకాలు చేసేస్తారు. వ్యాపారం రొటేషన్ బాగుంటుంది. అమ్మయ్య ఏం పర్వాలేదు, హాయిగా గుండెల మీద చేసుకొని నేను నిద్రపోవచ్చు, నాకేం లోట్లేదు అనే ఆనందంలో నవంబర్ కార్తీక మాసం అంతా గడిచిపోతుంది. ఇక డిసెంబర్ వస్తుల్లోకి ఇతరులు ఏదైనా సరే, ఏ విషయంలో అయినా సరే వాళ్ళు నో అంటే మీరు వాళ్ళ సహనాన్ని బాగా పరీక్షించి, ఆ సహనాన్ని పరీక్షించి మీరు ఏం చేస్తూ ఉంటారంటే తెగేదాకా లాగుతారు. అలాంటి పనులు చేయకుండా ఉంటే డిసెంబర్ నెల పై అధికారులతో కానీ, రుణాల ఒత్తిళ్ళు కానీ, లేకపోతే అప్పులు చేద్దామనే ఆలోచన కానీ, తర్వాత ఏదైనా పరిస్థితులు కొంచెం అటు ఇటుగా కానీ, ఏమన్నా పరీక్షాకాలంగా కొంచెం అనిపిస్తే మీరు చాలా తగ్గిపోయి, చాలా ఓపికగా, చాలా ప్రశాంతంగా ఉంటే అన్నింటినీ అధిగమించేస్తారు. అందువల్ల డిసెంబర్ నెలలో మళ్ళీ జాగ్రత్తగా ఉండండి చాలు. అమ్మ, మరి ధనుసు రాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి? ధనుసు రాశి వారు ముఖ్యంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేది రాయడం రోజు కూడా తప్పనిసరిగా యొక్క ఆంజనేయ స్వామికి ఏమిటంటే కనీసం ఒక 12 సార్లు రాయండి. అలాగా 108 సార్లు రాస్తే ఇంకా మంచిది. అలా రాయడం ఒకటి. తర్వాత హనుమాన్ అంజనీసుత వాయుపుత్రో మహాబల రామేష్ట పల్గుణసఖ పింగాక్షో అమిత విక్రమ ఉదది క్రమణచ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాసా చ దశగ్రీవచ దర్ప ద్వాదశైతాని నామాని కపీందస్య మహాత్మనః స్వప్నకాలే పఠేన్నిత్యం యాత్రకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయో భవేత్ అని 12 నామాలు రోజు కూడా వీలైనతే గనక 3 పూట్ల
చదువుకుంటూ ఉండండి. హనుమాన్ చాలీసా చదివితే ఇంకా మంచిది. తప్పనిసరిగా మీకు అన్ని విధాల విజయం కలగడానికి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోవడం, శ్రీరామ జయరామ అనేది రాయడం, తప్పనిసరిగా మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణాలు చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట. అమ్మ, మరి మకర రాశి వాళ్ళకి ఈ 2025 సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి స్వాగతం సుస్వాగతం. 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ముందు దీనిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట, ప్రథమ, ద్వితీయ మరి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. జనవరి మాసం సామాన్యమైనటువంటి అనుకూలతలు అంటే చక్కగా మంచిగా అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట. హాయిగా వివాహాది ప్రయత్నాలు మాసాంతానికి ఫలించేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇది శుభవార్తే కదా. చక్కగా విద్యార్థులు అనుకూలంగా ఉంది. విద్యార్థులారా బాగా చదవండి. తర్వాత ముఖ్యంగా ఫిబ్రవరికి వస్తుల్లోకి గ్రహ సంచారం మిశ్రమంగా కనిపిస్తుంది. అధికారుల దగ్గర సంయమనం కావాలి. ఆ తర్వాత ఏంటంటే అధికారులు మిమ్మల్ని పొగిడారని బాగా పొంగిపోకండి, తెగిడారని బాధపడకండి. అందువల్ల సమస్థితిలో శీతోష్ణ సమదుఃఖేషు అంటాడు కదా భగవద్గీతలో, ఆ విధంగా ఉండడం చాలా శ్రేయోదాయకం. తర్వాత ఏంటంటే అగ్రిమెంట్లు, ఒప్పందాలు మాఘమాసంలో పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాలకి పూర్తి చేస్తారు. అదేవిధంగా అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేసి స్థలం లేదా ఇల్లు కానీ మీరు కొనుగోలు చేసే ప్రయత్నాలు కానీ చేసేటటువంటి మాసంగా మార్చి నెల చెప్పుకోవచ్చు. ఏప్రిల్ వస్తుల్లోకి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కనపడుతుంది. అదేవిధంగా ఆదాయం బాగుంది. ఖర్చులను కొంచెం నియంత్రించుకోవాలి. రుణాల వైపుకి చూడవద్దు. వెళ్ళేటటువంటి అవకాశాలు అస్సలు తీసుకోకుండా అడ్జస్ట్ చేసుకోండి. జాగ్రత్తగా పొదుపు చేయండి. ఇప్పటి నుంచి జనవరి నుంచి ప్లాన్ చేయండి. డెఫినెట్గా మనం వాటిని అధిగమించేయాలి. అందువల్ల మే నెలకు వస్తుల్లోకి నూతన వ్యాపారాలకి శ్రీకారం చూడదామని ఆలోచనలు చేస్తారు. కానీ అవి కొంతకాలం వాయిదా వేయండి. మన టైం ప్రజెంట్ బాగాలేదు, నిన్నటి వరకు ఓకే, ఇవాళ నుంచి బాగాలేదు అని అనుకోండి మే మాసానికి వస్తుల్లోకి. తర్వాత ఏంటంటే కనుక ప్రయాణాలలో ఏమైనా మర్చిపోయి పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఆ విషయం జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులకి జూన్ మాసంలో మారిపోతాను, నేను లాభం లేదు, ఇది నాకు కలిసి రావట్లా, లేకపోతే అలా అంటాడా ఇలా అంటాడా అవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా ఉన్న దాంట్లో ఉండండి. మార్పు వద్దు, లేకపోతే ఇబ్బందులు పడతారు. గుర్తుపెట్టుకోండి. నూతన వ్యవహారాలు వ్యాపారాల విషయంలో కూడా వాయిదాలు వేసుకోండి. అదేవిధంగా కోపం పెరిగిపోతూ ఉంటుంది జూలై నెలలో. ఎందుకు తన కోపమే తన శత్రువు అనే పద్యం వేసుకోండి. అక్కడ మన శాంతమే మనకు రక్ష. అదేవిధంగా నిభాయించుకుని పెద్దవాళ్ళు ఆలోచనలు తీసుకోండి. అదేవిధంగా మీ ఆలోచన విధానం తప్పేమో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఇప్పుడు ఎప్పుడు కూడా మనమే కింగ్ అనుకుంటే ఎట్లా? మనలో ఏమన్నా తప్పులు ఉన్నాయా? మనకంటే పెద్దవాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళని ఒక్కసారి నేను ఇలా ఆలోచించాను, నాకు కలిసి రాలేదు, 1 నెల నుంచి కొంచెం అటు ఇటుగా ఉంది, ఏంటంటావు అని అడగండి. వాళ్ళు ఏదో చెప్తారుగా, అది ఆచరించండి. పోని అలా చేసుకోండి. ఇక చూస్తే ఆగస్టు వస్తుల్లోకి వృత్తి ఉద్యోగాల్లో తొందరపాటుదనం ఇప్పటికి కూడా పనికిరాదు. జాగ్రత్తగానే ఉండండి. తర్వాత విషయంలో చూసినట్లయితే సెప్టెంబర్ నెలకు వస్తుల్లోకి వ్యాపారంలోని వ్యవహారాల్లోని లౌకిక జగత్తులో లౌక్యంగా ఉండండి. అంటే ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, రాజకీయంగా ఉన్నా, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడానమ్మా చాలా లౌక్యంగా ఉండాలి. నేను మొహం మీద కొట్టేస్తా, కొండ బద్దలు కొడతా ఇలాంటి డైలాగులు వద్దు మనకి. కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయానికి వస్తుల్లోకి ఏంటంటే కనుక వివాహం నిశ్చయం అవుతుంది అక్టోబర్ నెలలో. అందువల్ల ఇంట్లో పెళ్లి కుదిరిందంటే అంత సంతోషమే కదా. ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికం బాగుంటుంది. మనకి మళ్ళీ టర్న్ డింగ్ తిరిగిపోయింది అక్టోబర్ నెల. ఆ తర్వాత మంచి మార్పులు, విదేశీయాన ప్రయత్నాలు ఫలించి విదేశాలకు పెడతారు మీ ఇంట్లో వాళ్ళు. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఎటు పెళ్ళికి పెళ్ళి అయిపోయింది, శుభకార్యం అయిపోయింది, ఎటు విదేశయానం ఏమో, పిల్లకే విదేశీయులకు సంబంధం వస్తుందేమో, ఆ పిల్ల పెడుతుందేమో, ఆ పిల్లాడే వెళ్తున్నాడో ఏం చెప్పగలుగుతాం. నవంబర్ నెలలో చూస్తే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నిరుద్యోగులకు ఉద్యోగాలు, వృత్తి ఉద్యోగాల్లో జీతాలు పెంపు ఉంటుంది. ఎంత తీగా ఉందండి మాట. జీతం హైక్ అయితేనా అబ్బో తిరగలేదు అనే సంతోషం కలుగుతుంది. ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటారు. విద్యార్థులందరూ కూడా మంచి సంతోషంగా ఉంటారు. ఇక డిసెంబర్కి వస్తుల్లోకి వాహనాలు, యంత్రాలు, ఏమైనా సరే అద్దెళ్ళు
మార్పులు ఉంటాయి. వాహనం మార్చేస్తాం, ఎందుకంటే కనుక మళ్ళీ సంవత్సరం వస్తుంది, పెద్ద ఆఫర్ పెట్టాడు, ఈ కారు ఇచ్చేస్తే ఇంకో కారుకి 70,000 80,000 లక్ష తగ్గించేస్తున్నాడు, 50,000 తగ్గిస్తున్నాడు అనేసి డిసెంబర్ నెలలో మార్చేసే కార్యక్రమం పెడతారు. లేదా ఏదైనా యంత్రాలు, పెద్ద పెద్ద మిషనరీస్ ఏమన్నా కొనుగోలు చేయొచ్చు. అద్దిల్లు కూడా మార్పు వచ్చే, ఈ ఇల్లు బాగాలేదు 3 BHK కడదాం, 2 BHK ఏమిటి, అలాంటి ఆలోచన. అంటే డబ్బులన్నీ బాగున్నాయి, ఇంకేంటి, ఏ ఆలోచన అయినా మంచి ఆలోచనలు, పెద్ద ఆలోచనలు వస్తాయి. శ్రమ ఏవ జయతే అని అన్నది బాగా నమ్ముకుంటూ ముందుకు పెడితే మళ్ళీ నూతన సంవత్సరం చక్కగా ఆనందంగా మీకు ప్రారంభమవుతుంది. అందువల్ల మీరు ఆనందంగా ఉండాలంటే నేను చెప్పిన మాసాల్లో కొంచెం జాగ్రత్తలు పాటిస్తే అద్భుతాలే జరుగుతాయి. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, మరి మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా పాటించవలసిన పరిహారాలు ఏంటి? శ్రీరామ పట్టాభిషేకం పటం మీ ఇంట్లో లేకపోతే తెచ్చుకుని పెట్టుకొని ప్రతి బుధవారం నాడు చక్కగా ఆయనకి పానకం, వడపప్పు, చలిమిడి, అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదన చేసి శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నని శ్రీరామ జయరామ జయ జయ రామ అనుకుంటూ చదువుకొని ఆయన్ని పూజించి రాముల వారి అష్టోత్తరంతో ఈ సంవత్సర కాలం కూడా రాముల వారిని గట్టిగా పట్టుకుని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా శ్రీరామ అనేది రాయడం, రామకోటి మొదలెడితే అద్భుతాలు జరుగుతాయమ్మా. ప్రతి బుధవారం గోమాతను దర్శించుకోవడం, ముమ్మారు ప్రదక్షిణాలు చేసుకోవడం, గోమాతకి చక్కగా పచ్చపెసలు, అరటిపళ్ళు పట్టుకెళ్ళి తినిపించడం బెల్లంతో కలిపి, తప్పనిసరిగా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పెడతారు. తర్వాత అన్ని విధాలా కూడా దుర్గారాధన కూడా, దుర్గా అమ్మవారిని ఎక్కువ దర్శనాలు చేసుకోండి. అమ్మ, కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది? ధనిష్ట 3-4 పాదాలు, శతభిష నక్షత్రం, పురాభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ. ఏ విధంగా ఉండబోతుందంటే కుంభరాశి వారికి చెప్పాలంటే జనవరి నెలలో కొంచెం క్రయ విక్రయాల విషయంలో ఆచితూచి వ్యవహారం చేయండి. అయిన కాడికి అడిగి అమ్మేసుకునే పరిస్థితులు వద్దు మనకి. అందువల్ల లాభాల బాటలో పడతాము. ప్రస్తుతం సోసోగా ఉంది పరిస్థితి అని అది వాయిదా వేయండి. విద్యార్థులకు మాత్రం చదువు విషయంలో అనుకూలమైన పరిస్థితులే కనపడుతున్నాయి. శుభకార్య ప్రయత్నాలు దగ్గరగా వచ్చి సంబంధం వాళ్ళు మళ్ళీ ఆన్సర్ చెప్పకపోతే కొంచెం నిరాశ పడతారు. నిరాశ పట్టొద్దు, వాళ్ళే మన కాళ్ళ దగ్గరికి వస్తారు. పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఎవరితో చెప్పించాలో వాళ్ళతో చెప్పించే కార్యక్రమం పెట్టుకోండి. ఓకేనా? ఆ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక ఫిబ్రవరి మాసం వస్తువులకు మాఘమాసం అగ్రిమెంట్లు పూర్తి చేసుకుంటారు. అధికారులు ఉత్సాహంగా ఉంటారు, పై అధికారులు మీతోటి. అన్ని విధాలా కూడా బాగుంది. అన్ని రంగాల్లోని కూడా మంచి గుర్తింపులు వస్తాయి. అన్నింటా కూడా బాగుందని చెప్పొచ్చు. ఉద్యోగాల్లో, వృత్తుల్లో, వ్యాపారంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, ఆ తర్వాత చెప్పాలంటే కనుక ఇంకా రాజకీయంగా సినీ టీవీ కళాకారులు అయ్యుండొచ్చు, మీడియా మిత్రులు అయ్యుండొచ్చు, అందరికీ పర్వాలేదు. ఫిబ్రవరి నెల బాగుంది. మార్చి నెల కూడా ఇంటి ప్రయత్నాలు చేస్తారు. ఇల్లు కొనుక్కోవడం కానీ, లోన్ తీసుకోవడం కానీ, ఏదో విధంగా ఒక ప్రయత్నం, ఆ ప్రయత్నం ఫలిస్తుంది. తర్వాత నూతన వ్యాపారాలు ఏదన్నా సరే ప్రారంభిస్తారు, అది కూడా సక్సెస్ మార్చి నెలలో. ఆ తర్వాత చూస్తే అన్ని రంగాల్లోని కూడా కొంచెం టర్న్ తిరిగిందా ఏంటి, మంచి మార్పు వచ్చింది అని సంతోషంగా ఉంటారు. ఫిబ్రవరి మార్చి బాగుంది. ఇక ఏప్రిల్ కుస్తుల్లోకి ఉద్యోగస్తులారా రెడీగా ఉండండి, ట్రాన్స్ఫర్స్ రెడీగా ఉన్నాయి మీకు. అదేవిధంగా మే నెల కుస్తుల్లోకి పరోపకారం మిథం శరీరం అనే కాన్సెప్ట్ పెట్టుకొని చక్కగా ఆచరిస్తారు. పట్టుదలతో మీరు ముందుకు సాగితే తప్ప మీకు సక్సెస్ బాట తక్కువగా ఉంది. అందువల్ల పట్టుదలతో ముందుకు వెళ్ళండి, అప్పుడు మీరు బాగుంటారు. తర్వాత ఏంటంటే కనుక మీ చాతుర్యం, మీ వ్యక్తిత్వం, మీ యొక్క తెలివితేటలు, మీ సమర్థతకి పదును పట్టి మొత్తం మీద ఇదివరకు వెళ్ళిపోయిన సంబంధాల వాళ్ళు మీ దగ్గరికి వచ్చేటట్టు చేసుకుంటారు. అంత చాకచక్యం మీలో ఉంది. అందువల్ల ఆ విధంగా వివాహాలు కుదురుతాయి. ఓకే. తర్వాత ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ ఒక శుభ పరిణామం కలుగుతుంది. ఇక జూలై కుస్తుల్లోకి ఆదాయం బాగుంది. అధికారులతో వైరాలు తగ్గి స్నేహాలు ఏర్పడతాయి. వైరాలు వద్దు, స్నేహాలు వద్దు, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకన్నా సరే మంచిది మనకి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చి సంతోషంగా ఉంటారు. ఈ ఆగస్టు నెలస్తుల్లోకి
ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడతారు. ఓకే. అంటే వివాహ శుభకార్యాలు అయి ఉండొచ్చు, ఏదన్నా కొనుగోలు అయి ఉండొచ్చు, మేబీ ఏమైనప్పటికీ కూడా కాస్త జాగ్రత్త. మీ తల్లిదండ్రులకి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. అందువల్ల తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయితే మీరైనా సరే వారి నిమిత్తం సూర్య నమస్కారాలు చేసుకోవడం చెప్పదగిన సూచన. తర్వాత మనస్సులో వాళ్ళు ఎలా ఉంటారో అనే చింతన, అదేవిధంగా కొన్ని పరిస్థితులను ఎలా దాటాలో తెలియక మానసిక అంటే బాధ, కొంచెం ఆవేదన పడుతూ ఉంటారు. అది జరుగుతూ ఉంటుంది. ఇతరులను నమ్మి మోసపోయే ప్రక్రియలు కనపడుతున్నాయి. సెప్టెంబర్ నెలలో జాగ్రత్తగా ఉండండి. అవతల వాడు చాలా స్థలం ఊరికే వచ్చేస్తున్నాడండి, వాడికి ఏదో అవసరం వచ్చింది, విదేశాలకు వెళ్ళిపోతున్నారు, ఇలాంటి కబుర్లు చెప్తే ఆ కాకమ్మ కబుర్లు నమ్మబాకండి. వెంటనే మీరు కాలు అడుసులో వేసినట్టు అయిపోతారు. జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక అధికారులతో కూడా చాలా వినయంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అధికారుల చిత్కారాలు అందుకునేటటువంటి సమయం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి అక్టోబర్ మాసంలో. ఇక నవంబర్ కొస్తుల్లోకి ఇల్లు మారేటటువంటి కార్యక్రమం, వాహనంలో మార్పులు అంటే కొత్తవి కొనుక్కోవడం కానీ పాతవి అమ్మేయడం కానీ ఏదో మొత్తం మీద మార్పు చేర్పులు. సంతాన వ్యవహారాలు మాత్రం అనుకూలంగా కనపడుతున్నాయి. గృహం కానీ వాహనాలు కానీ మార్పులు చేసుకుంటారు, అది ఆనందమే. అదేవిధంగా స్థిరాస్తులు విక్రయాలు చేసుకునేటప్పుడు వాడు డబ్బు ఇచ్చే వరకు మీరు వెళ్ళి సంతకాలు పెట్టకండి. డబ్బులు చేతిలో పడాలి, అప్పుడు నేను వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తాను అనేది గట్టి పట్టుదలలో ఉంటే మీరు చక్కగా మీకు కార్యక్రమం అంతా కూడా చక్కగా సజావుగా సాగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనుషుల్ని నమ్మే పరిస్థితులు లేవు. ఎంత మంచి వాళ్ళైనా ఎంత ఇదైనా డబ్బు ఏ విధంగా అన్నా సరే రకరకాలుగా చేస్తుంది. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక డిసెంబర్ కుస్తుల్లోకి ఆదాయం పెరిగిపోతుంది, అద్భుతం. వివాహాలు కుదిరిపోతాయి, ఇంకా అద్భుతం. ఆ తర్వాత మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతున్నామని చాలా సంతోషంతో 2026 సంవత్సరానికి స్వాగతం పలకడానికి డిసెంబర్ మాసంలోనే రెడీ అయిపోతారు. అందువల్ల అన్ని విధాలా కూడా ఆఖరి కుస్తుల్లోకి ఆఖరి 2-3 నెలల్లోని కూడా ఆఖరి 2 నెలలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మధ్యలో కొంచెం అటు ఇటుగా ఉన్న 2-3 నెలలు ఇవి నేను చెప్పినవి మీరు నోట్ చేసుకుని అప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. 1-2 సార్లు విని నోట్ చేసుకుంటే మీరు తప్పనిసరిగా విజయవంతంగా ముందుకు పడటానికి ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి చాలా బాగుంటుంది. అమ్మ, అలాగే కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? రాహుగ్రహానికి దీపం పెట్టడం, రాహుగ్రహానికి సంబంధించిన అంటే ఏమిటంటే కనుక రాహుకాలం అంటే శనివారం అయితే మార్నింగ్ 9 గంటల నుంచి 10:30 వరకు, ఆదివారం అయితే సాయంత్రం 4:30 నుంచి 6 వరకు, సోమవారం అయితే 7:30 నుంచి 9 వరకు, మంగళవారం అయితే మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, బుధవారం, అలా మనకి వారంలో ఏ రోజులు మీకు అనుకూలంగా ఉంటాయి కనీసం 3 రోజులు, కనీసం 2 రోజులైనా సరే తప్పనిసరిగా రాహుకాల దీపం పెట్టడం. ఆ రోజున ఆ పొద్దు మీరు ఎవరికైనా సరే పేదవాళ్ళకి భోజనం కానీ వస్త్రాలు కానీ దానం చేయడం అనేది ఒక వ్రతం కింద పెట్టుకుంటే ఈ కుంభరాశి వారు ఎదుర్కొనే అంటే ఏలినాటి శని నడుస్తుంది కదా, ఇవన్నీ కూడా మీకు నింపాదిగా బాధ నివారణ జరుగుతుంది. వెంకటేశ్వర స్వామికి పెద్ద ఒత్తి పెట్టుకుని పెద్ద మూకుడు పెట్టి అఖండ దీపం వెలిగించడం ఒకటి, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని జపించడం, శనివారం నాడు భోజనం దానం చేయడం, తర్వాత శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేతినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, గోవింద 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 ఇది అనుకునే మీరు బయటకు వెళ్ళండి. ఇంత హారతి కర్పూరం వెలిగించి ఆయనకి ఇస్తే చాలు. మిమ్మల్ని ఏం పిండి వంటలు పెట్టమంటలా, ఇంత బెల్లం ముక్క 2 అరటిపళ్ళు ముక్కలు పెట్టినా ఆయన సంతోషిస్తాడు. లేదా గోధుమ రవ్వ మనకు సత్యనారాయణమూర్తి ప్రసాదం పచ్చి ప్రసాదం నివేదన పెట్టినా శనివారం పూట ఆయన సంతోషం అది. అందుకని మీరు సులభంగా చేసుకోండి. ఇవన్నీ కూడా ఈ ఒడిదుడుకులన్నీ కూడా నలుగుడేమీ ఉండకుండా మనం ముందు గడిపోతాం. ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, మీనరాశి వాళ్ళకి ఈ 2025 సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది? ఓం శ్రీ మాత్రే నమః. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రం. ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారికి 2025 సంవత్సరం ఏం జరుగుతుంది అంటే కనుక మీ శ్రమే మీకు జయం కలిగిస్తుంది. ఈ శ్రమ ఏవ జయతే అనే కాన్సెప్ట్ పట్టుకోవడమే అద్భుతాలు జరుగుతాయి. ఆ తర్వాత ఆహారం నిద్ర, వేళకు తినడం వేళకు నిద్రపోవడం చేయకపోతే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పాలవుతారు. అందువల్ల సూర్య నమస్కారాలు స్టార్ట్ చేసేసుకోండి. అసలు ఏం ఇందులో మొహమాటం లేదు.
ఓకేనా. తర్వాత క్రయ విక్రయాలు మీరు చక్కగా ఏదైనా అమ్మాలి కొనాలి ఇక అద్భుతంగా పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు మీకు తిరగలేదు జనవరి నెలలో. ఫిబ్రవరి నెలకు వస్తుల్లోకి లౌక్యంగా వ్యవహారాల విషయంలో లౌక్యం కావాలి. అంటే ఏది కూడా ముఖం మీద చెప్పేది షుగర్ కోటింగ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అలాగే మనం కూడా వాళ్ళని అనుసరించి మాట్లాడుతూ మన పనులు మనం చేసుకోవాలి. అంతేగాని నేను మొహం మీద కొడతా, పచ్చడి చేస్తా, కొండ కొడతా అట్లాంటివి ఏం చెప్పకుండా నిజాయితీగా అనేది కాకుండా కొంచెం మనం కూడా కాస్త జాగ్రత్తగా మాట్లాడటం అనేది అలవర్చుకోండి. తర్వాత ఏంటంటే కనుక ఇక మార్చి నెలలో వస్తుల్లోకి నిర్ణయాలు మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటేనే మంచి అవకాశాలు ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. లేకపోతే కనుక ఫిబ్రవరి నెలాఖరులో కొంచెం కొన్ని విషయాల్లో వివాహాది శుభకార్యాల విషయాల్లో కాస్తంత మోసపోయే విషయం ఉంది. సంబంధం అంత గొప్ప ఇంత గొప్ప అంటే తర్వాత మళ్ళీ ఆ సంబంధాల విషయంలో వాళ్ళు అబద్ధం చెప్పారన్న విషయం తెలుసుకొని చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే శూన్యం కదా. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. కొంచెం నిర్ణయాలు మార్పు చేసుకోండి. తప్పేం లేదు. తాంబూలాలు ఇచ్చుకున్నాం కన్నుకు చావండి అంటూ ఉంటారు. అలాగా తాంబూలాలు ఇచ్చుకున్నా పర్వాలేదు. వాళ్ళ గురించి ఏ చిన్న విషయం చెడ్డగా తెలిసినా వదిలేయండి అంతే. అందులో ఏం మొహమాట పడకండి. బిడ్డల జీవితాల కంటే ఇది ముఖ్యం కాదు. తర్వాత నిర్ణయాలు మార్పు చేసుకోవడం. వస్తువులు ఆర్థికంగా మనము అన్ని విధాలా పుంజుకుంటాం, కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏప్రిల్కి వస్తువులకు కొంచెం ఖర్చులు ఎక్కువైపోతాయి. వృత్తి వ్యాపారాలందు జాగ్రత్తగా ఉండండి. బయట ఇంట్లో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ డౌట్ థామస్ లాగా వ్యవహరించండి. అంటే సందేహమే. దేహం ఉన్నంతసేపు సందేహం తప్పదు. అందువల్ల సందేహ బుద్ధితో వ్యవహారం చేయాలి. ఏంటి ఎందుకు అడుగుతున్నావు డబ్బులు, ఆ ఖర్చు ఉందా, అంత అవుతుందా, అయితే బిల్స్ అవన్నీ తెస్తావా, తెచ్చు ఇంట్లో పెళ్ళాన్నైనా సరే అదే మాట, బయట వాళ్ళనైనా అదే మాట. అలా ఉంటేనే మీరు అధిక ఖర్చులు అవ్వకుండా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. తర్వాత చూసినట్లయితే కాసేపు తిట్టుకుంటే తిట్టుకొనేయండి. మన ఖర్చులు కంటాను ఆ తర్వాత అప్పులు చేసి తిప్పులు పడాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్లయితే అగ్రిమెంట్లకు దూరంగా ఉండండి. సహ ఉద్యోగులు కానీ ఏ విషయంలో అయినా సరే మధ్యవర్తిత్వాలు వహించకుండా, సహోద్యోగులు ఏమన్నా నువ్వు ఉన్నావు కదా, మా వాడు చెప్తున్నాడు నా గురించి వినండి అంటే అబ్బా లేదండి వీడు చాలా రాముడు భీముడు సూర్యుడు విజయుడు అది ఇది అనేసి వాడి వీరత్వాన్ని మీరు పొగడక మీరు గమ్మున ఉండండి అంతే. ఎందుకంటే మధ్యలో చిక్కుకుపోయేది మీరే. జాగ్రత్త. అదేవిధంగా అగ్రిమెంట్లకు కూడా దూరంగా ఉండడం మే మాసంలో చెప్పదగిన సూచన. అమ్మేద్దాం ఎందుకు వచ్చింది, అగ్రిమెంట్ రాసేసాను ఏం పర్వాలేదు కాదు, అది మళ్ళీ కోర్టు వ్యవహారానికి పెడుతుంది. జాగ్రత్తగా ఉండండి. జూన్ నెలలో తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్న పని అయినా సరే స్వయం పర్యవేక్షణ కావాలి. మీరు చూసుకొని మీరు కళ్ళతో చూసింది చెవులతో విన్నదే నమ్మండి. లేకపోతే మీరు ఇతరులు చెప్పినటువంటి విషయాల్ని అసలు నమ్మకండి. ఇక జూలై నెలస్తుల్లోకి అన్నదమ్ములు కానీ సహ ఉద్యోగులు కానీ వాళ్ళ సహకారం చాలా బాగుంటుంది. వివాహాలు కుదురుతాయి. అదేవిధంగా అంటే ఏంటంటే ఒక శుభవార్త వింటారనమాట, పెళ్లి సంబంధం మాకు ఓకే అంటే ఆషాఢ మాసంలో వాళ్ళు చెప్పేశారు. ఎంత అదృష్టం, ఇంతకాలం మనం ఎంతో మేలో చేద్దాం అనుకున్నాం, ఫిబ్రవరి నుంచి అనుకుంటున్నాం, ఇప్పుడు ఆఖరికి ఆషాఢంలో కుదిరింది, ఎంత విచిత్రం అనుకుంటాం అనమాట. ఆ విధంగా కుదురుతాయి. అదేవిధంగా ఉద్యోగ వ్యాపారంలో ఆర్థికంగా ఉత్సాహంగా డబ్బులు బాగానే సంపాదిస్తారు. డబ్బులకు లోటు లేదు. అన్ని విధాలా కూడా మళ్ళీ టైం మారింది, మనకి మంచి సమయం వచ్చేసింది. ఇక సెప్టెంబర్కి వస్తుల్లోకి ఉద్యోగులకి పదవి బాధ్యతలు పెరుగుతాయి, బదిలీలు పెరుగుతాయి, మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకు పెడతారు. అన్ని విధాలా కూడా సెప్టెంబర్ మాసం కలిసి వస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు బీ కేర్ఫుల్. పెంపుడు జంతువులు అనుకోకుండా గట్టిగా అలా పట్టుకొని ఇంజక్షన్స్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంపుడు జంతువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అది ముద్దుగా పట్టుకున్నా ఎలా పట్టుకున్నా బొడి చుట్టూ తప్పు, జాగ్రత్త. అదేవిధంగా అక్టోబర్ వస్తుల్లోకి వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా మనకి కొత్త చోటుకు వెళ్ళాము, వాళ్ళతో బోల్డ్గా ఉన్న విషయాలు లేని విషయాలు అక్కడ జరిగిన విషయాలు ఇక్కడ అన్నీ పంచుకోకండి. మీరు ఎప్పుడు కూడా మీ యొక్క గుట్టుగా ఉండడమే మీకు శ్రీరామ రక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ముక్తసరిగా ఉండడమే ఇంకా మంచిది. ఆరోగ్యం విషయంలో కానీ అధిక ఖర్చుల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి. అంటే వేళకి భోజనం చేయడం, వేళకి నిద్రపోవడం చాలా చాలా మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోండి. ఒక వ్రతం కింద పెట్టుకోండి. అధిక ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా. పీనాస్ అంటే వచ్చిన నష్టం ఏం లేదు, ఏం పర్వాలేదు,
కాస్త ఖర్చుల విషయంలో జాగ్రత్తగానే ఉండండి. పీనాస్ అన్నవాళ్ళు ఎవరన్నా రూపాయి తెచ్చిస్తారా మనకి? ఎవరు కదా. మన ఇంట్లో వాళ్ళు ఎవరు, వీధిలో వాళ్ళు ఎవరు. ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఇంకా 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 అంటారు. అందుకని ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక రాని బాకీలు వ్యాపారంలో అంటే కొంచెం ఏంటంటే పెరిగే పరిస్థితి కనపడుతుంది. అలానే అప్పుడే ₹1,00,000 తీసుకెళ్ళాడు సరుకు, మళ్ళీ ఇచ్చేశాడు, మంచివాడే వీడు అనేసి ఆ ₹1,00,000కి ఏమండి 50,000 ఇప్పుడు ఆల్రెడీ అప్పు ఉంది, కానీ అప్పుడు 1,00,000కి 50,000 ఇచ్చేసాను కాబట్టి ఇంకో 3,00,000 నాకు ఇవ్వాలంటే నమ్మి ఇవ్వకండి. ఆ 50,000 ఇచ్చాక తీసుకువెళ్ళవయ్యా అని మాత్రం నిర్మమాటంగా చెబితే మీ వ్యాపారం అద్భుతంగా రాణిస్తుందండి. లేకపోతే కనుక వాడు మళ్ళీ కనపడకపోతే చిక్కులో చిక్కుకుంటారు. మీరు పైనుంచి తీసుకొస్తారు కదా, ఆ విధమైనటువంటి ఆర్థిక పరిస్థితులు అలజడులకు గురయ్యేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ప్రయాణాలు చేస్తున్నాం కదా అనేసి మన ఇష్టానుసారం ప్రయాణాలు చేసి సెల్ ఫోన్ ఒక చోట, బ్యాగ్ ఒక చోట పెట్టేసి ఆ తర్వాత ఎవరితో ముచ్చట్లు పెట్టుకుంటే అవన్నీ ఎగిరిపోతాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్త నవంబర్ నెలలో చాలా అవసరం. తర్వాత డిసెంబర్ వస్తుల్లోకి గృహం కానీ భూమి కానీ కొంచెం ఆర్థిక పరిస్థితులు అనుకూలం అయ్యి కొనుగోలు ప్రయత్నాలు ఎప్పుడో ఒక 10,000కో 20,000కో అడిగేసి వదిలేసింది, వాడు అప్పుడు ఇవ్వనన్నది, తర్వాత మనకు డబ్బులు సర్దుబాటు వదిలేసింది, అవన్నీ కూడా ఎందుకో తెలియదు మరి మన పరిస్థితులు మారిపోయాయి. అందుకని వాడే వచ్చి ఏమంటే మీకే అమ్ముతానంటాడు, మీరు కొంటారు. అంటే ఆర్థిక పరిస్థితులు మళ్ళీ తిరిగాయి, మనకి సైకిల్ తిరిగింది. ఓకే. ఆ తర్వాత కొనుగోలు ప్రయత్నాలు ముందుకు పెడతాయి. వివాహాది శుభకార్యాలు స్వీకారం చుడతారు. అవి నిశ్చయం అవ్వడానికి నిశ్చయ తాంబూలాలకి మరల కొత్త సంవత్సరం 2026లో మనం తప్పనిసరిగా తాంబూలాలు తీసుకుందాం, లేకపోతే పెళ్లి చేద్దాం అనే ఆలోచనలు కూడా డిసెంబర్ నెలలో తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యం కనపడుతుంది. కుటుంబంలో స్త్రీలు ఆభరణాలు బాగా ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఆర్థికంగా మీ భర్తలు మీరు సంపాదించుకున్న మొత్తం మీద అందిపుచ్చుకుంటారు. అన్ని విధాలా కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మీ ఇంట ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. అలాగే మీనరాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? పరిహారాలు అంటేనమ్మా ఒకటే ఉంది. ఏంటంటే కనుక ప్రతిరోజు విడవకుండా, అంటే మార్చి తర్వాత ఎలాగ శని మారుతున్నాడు, అందువల్ల మనము ఓం శం శనిచ్చరాయ నమః అని 19 సార్లు అనుకుని మంచం దిగడం. శనివారం నాడు తప్పనిసరిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం. 7 శనివారాలు, ఆ 7 శనివారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ 7 శనివారాల వ్రతం, అది మనకి మాధ్యమాల్లో కూడా ఉంది, విశ్వపతి గారు రాసింది. అది మనం డౌన్లోడ్ చేసుకుని ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఏ విధంగా ఏ కష్టాలు ఉండవు. ఏడుకొండలవాడ అనాథరక్షక గోవింద గోవింద అని మనం అన్నప్పుడు శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పురాణ పురుష గోవింద, పొండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద అని ఆ యొక్క వేడుకొండల వాడిని శరణు వేడండి. తప్పనిసరిగా వెంకటరమణ సంకటహరణ, డెఫినెట్గా మీరు బాగుంటారు. శనివారం నాడు కుష్టి వ్యాధి వాళ్ళకి దూరంగా ఉన్నా కూడా చూసుకుని వెళ్ళి వాళ్ళకి ఆహార పదార్థాలు ఇవ్వండి, ఇస్తే సరిపోతుందండి. ఏలినాడు శని కానీ ఏ విషయాల్లో కూడా ఏడుకొండలవాడు పాదాలు పట్టుకుంటే శని భగవానుడు మనల్ని ఏం చేయడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.